అదేవిధంగా ఆరాధన ద్వారా కూడా దేవుణ్ణి మన విన్నపములను మన విజ్ఞాపనలను ప్రభువుకు మనం తెలుసుకున్నాం. ఆరాధన చేసేటప్పుడు గుర్తుంచుకోండి, కళ్ళు మూసుకోవాలి, మీ ముందు దేవుడు ఉన్నాడని భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి. నీ విన్నపాలన్నీ ప్రభువుకి చెప్పాలి. ఆయన వింటాడు. వినటం మాత్రమే కాదు కానీ ఆయన జవాబును దయచేసే దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాము. ఈ దినము, ఈ ఆదివారపు ఉదయకాల ఆరాధన నిమిత్తమై ప్రభు మనకి కేటాయించినటువంటి ఆయన వాక్యాన్ని, ఆయన మాటలు మనము శ్రద్ధగా ఆలకిద్దాం. మార్కు సువార్త, బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 29, 30, 31 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 29, 30, 31 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి మందిరములో నుంచి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రేయ అని వారి ఇంట ప్రవేశించిరి. సీమోను ఆంద్రేయ అనే వారి ఇంట ప్రవేశించెను. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పెను. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సువార్తలు మనకి ఎన్ని ఉన్నాయి బైబిల్లో? 4 సువార్తలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. బైబిల్ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ సింపులే. బైబిల్ జ్ఞానమును ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అయితే సువార్తల్లో 4 సువార్తలు ఉన్నాయి. మొదటిది మత్తయి సువార్త, రెండవది మార్కు సువార్త, మూడవది లూకా సువార్త, నాలుగవది యోహాను సువార్త. ఈ 4 ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ అంశము మార్కు గారు రాసినటువంటి సువార్తలోది. జాన్ మార్క్ అనేటువంటి దైవజనుడు రాసినటువంటి సువార్త మార్కు సువార్త. ఆయన రాశాడు. అయితే ఒక్కొక్కరు ప్రభువుని గురించి ప్రభుని వాళ్ళు పరిచయం చేసేటప్పుడు ఒకళ్ళు యూదులకు రాజుగా మరియు రాజుగా ఆయన్ని పరిచయం చేస్తే మరొకలాగా ఆయన్ని పరిచయం చేసుకుంటే 4 సువార్తలు ఉన్నాయి. అయితే మార్కు గారు యేసయ్యని ఒక సేవకుడుగా ప్రజెంట్ చేశాడు. ఒక సేవకుడు, ఒక సర్వెంట్. యేసు ప్రభు ఒక సర్వెంట్, ఒక సేవకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, సేవ చేయటానికి వచ్చాడు అని ప్రజెంట్ చేశాడు. కాబట్టే యేసు ప్రభు యొక్క జనాన ఆ విధానం అంతా కూడా మార్కు గారు రాయలేదు. యేసు ప్రభు ఎలా పుట్టాడు, ఆయన బాల్య జీవితం ఏ విధంగా ఉంది అన్న విషయాలన్నీ కూడా మత్తయి గారు, లూకా గారు మాత్రమే రాశారు. అయితే మార్కు గారు వాటినన్నిటిని రాయకోకుండా డైరెక్ట్గా యేసు ప్రభు యొక్క పరిచర్యలోకి వచ్చేసాడు. అందుకని ప్రారంభం నుంచే, మార్కు సువార్త ప్రారంభం నుంచి కూడా ఆయన పరిచర్య, ఆయన సేవ ఏ విధంగా ప్రారంభించాడో ఆయన మొదలుపెట్టాడు. అయితే యేసుప్రభు ఎందుకు వచ్చాడు అంటే సేవకుడిగా వచ్చారు. గమనించండి ప్రియులారా, ఈ లోకంలో చాలామంది సేవ చేయించుకోవటానికి వచ్చైతే మీరు చూడొచ్చు, బాబాలని పిలువబడుతున్నటువంటి వాళ్ళు, స్వామీజీలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, మేమే దేవులము అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఈ సమాజంలో, ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాము. వాళ్ళందరూ కూడా ప్రజల చేత సేవ చేయించుకుంటూ ఉన్నారు కదా. కాళ్ళు తించుకుంటూ ఉంటారు, కాళ్ళకి రకరకాల మరి పూలతో వాళ్ళని అలంకరించుకుంటా సేవ చేయించుకుంటూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ యేసయ్య సేవ చేయించుకోవడానికి రాలా, ఆయన సేవ చేయటానికి వచ్చాడు మనందరికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సేవకుడుగా వచ్చినప్పుడు ప్రభు ఈ లోకంలోకి ఆయన సేవను ప్రజల మధ్య ప్రారంభించినప్పుడు, ఈ లోకంలో ఆయన భూమి మీద ఉన్న ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్య సువార్త, పరలోక రాజ్యాన్ని
ఇవ్వటానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన రాజ్య సువార్తను గురించి అందరికీ ప్రకటించుకుంటూ వచ్చాడు. ఆ సువార్తను స్థిరపరచటానికి దేవుడు చెప్పినటువంటి, యేసయ్య చెప్పినటువంటి ఆ మాటలను స్థిరపరచటానికి అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఆయన చేశాడు. ఎగ్జాంపుల్కి చెప్పుకోవాలంటే కుంటివారు నడవగలిగారు, గుడ్డివారు చూడగలిగారు, ఓచ చేయగలిగినటువంటి, ఎండిపోయినటువంటి చేయగలిగినటువంటి వాళ్ళు మళ్ళీ యథావిధిగా వాళ్ళు చేయి బాగుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళు అనేక మంది వాళ్ళు దెయ్యాలు విడిచి వాళ్ళు బాగుపడినట్లుగా, అంత మాత్రమే కాదు కానీ చనిపోయినటువంటి వారు సైతము ప్రభువు లేపాడు. ఎందుకంటే స్వస్థతలను బట్టి ఆయన సువార్తను స్థిరపరచాలి, ఆయన దైవత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎరగాలని ఆయన సేవను ప్రారంభించాడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖనంలో మనము వచ్చినట్లయితే ఇక్కడ ఏం రాయబడింది అంటే, ఆయన సమాజ మందిరములో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ప్రభువును వారింటికి ఆహ్వానించారంట. వాళ్ళ పేర్లు ఆంద్రేయ, సీమోను. పేర్లు చెప్పండి. ఆంద్రేయ, సీమోను. పేతురు, సీమోను అనబడినటువంటి పేతురు అన్నమాట. వీళ్ళిద్దరూ సహోదరులు. అయితే వాళ్ళిద్దరూ యేసు ప్రభుని తమ ఇంటికి ఆహ్వానించారు. ప్రభువా, మా ఇంటికి రావాలి, మా ఇంట్లోకి నువ్వు అడిగి పెట్టాలని ప్రభుని ఆహ్వానించారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారు, దేవుని మాటలు వింటున్నటువంటి వాళ్ళు, మీరందరూ కూడా ప్రభుని మీ ఇంటిలోకి ఆహ్వానించారా? ప్రభువా, నా ఇంటిలోకి రావా అని ఎప్పుడైనా ప్రభుని ఆహ్వానించారా? ప్రశ్నించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఆంద్రేయ, సీమోను యేసు ప్రభుని వారి ఇంటికి రమ్మని పిలిచారు. నువ్వు పిలిస్తే దేవుడు నీ ఇంటిలోకి రావటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ ఇంటిలోనికి వస్తే నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి రోగము, ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క వ్యాధి, బాధలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసివేసి గొప్ప ఆశీర్వాదంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నువ్వు మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే, దేవుణ్ణి నీ ఇంటిలోకి ఆహ్వానించాలా. ప్రభువా, నా ఇంటికి రావా. మంచి పాటలు రాశారు. రావయ్యా మా ఇంటికి యేసయ్య అన్న పాటలు, మంచి మంచి పాటలు ఉన్నాయి. దేవుణ్ణి ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబ జీవితంలో దేవుడు వాళ్ళ ఇంటిని వెలుగుమయంగా చేసే దేవుడు. ఇక్కడ చూడండి, ఆంద్రేయ అదేవిధంగా సహోదరుడైనటువంటి సీమోను యేసు ప్రభును వాళ్ళ ఇంటిలోకి పిలిచినప్పుడు అక్కడ ఒక ఆవిడ జ్వరంతో బాధపడుతూ ఉందంట. వాళ్ళ అత్త అయినటువంటి ఆవిడ పేరైతే అక్కడ రాయలేదు, కానీ ఒక జ్వరంతో బాధపడుతూ ఉంది అని రాశారు. ఆ జ్వరం పడుతున్నటువంటి ఆవిడని ప్రభువుని ఇంటిలోకి పిలవగానే వెంటనే ప్రభుకు చెప్పారు. ఆమెను గురించి ప్రభుకు చెప్పినప్పుడు ప్రభువు ఆమెని తాకి ముట్టి లేవనెత్తి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఆయన మన కుటుంబంలో వచ్చినప్పుడు మనకున్నటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని మార్చి ఆయన మనల్ని పైకి లేవనెత్తే దేవుడు. అది మనం గమనించాల. కాబట్టి ఇక్కడ ఆ అత్త అయినటువంటి ఆంద్రేయ, సీమోను యొక్క అత్త అయినటువంటి ఆవిడ జ్వరంతో పడిపోయి ఉన్నప్పుడు దేవుడు ఆమెని స్వస్థపరిచినట్లు చూస్తూ ఉన్నాము. జాగ్రత్త చూడండి, ఇక్కడ జ్వరముతో పడి ఉండేను అని ఉంది. అంతేనా? వాక్యం ఎలాగుందా? జ్వరముతో పడి ఉండేను. సీమోను యొక్క అత్త జ్వరముతో పడి ఉంది. అక్కడ ఏ జ్వరమో అని రాశారంటే రాయల బైబిల్ గ్రంథం. ఈ రోజున చాలా జ్వరాలు ఉన్నాయి కదా. జ్వరం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పరీక్షిస్తూ ఉంటారు. ఒళ్ళు వేడెక్కగానే రకరకాల జ్వరాలు, మలేరియా అని, డెంగ్యూ అని, టైఫాయిడ్ అని, ఇలాగా వాళ్ళు డాక్టర్లు నిర్ధారిస్తూ ఉంటారు. జ్వరం అంటే జ్వరం అని కాదుగా, రకరకాల జ్వరాలు ఉన్నాయి. అయితే ఈవిడికి ఏ జ్వరం అక్కడ రాయలేదు, కానీ ఆవిడ ఎప్పటి నుంచో జ్వరంతో మరి బాధపడుతూ ఉండొచ్చేమో.
ఆ జ్వరముతో పడి ఉండెను అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. పడిపోయి ఉండెను, పడినటువంటి పరిస్థితి, జ్వరంతో పడి ఉందంట. ఈ రోజున చూడండి, ఈ పడి ఉండెను అన్నటువంటి మాటను గురించి కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొచ్చి నా వర్తమానాన్ని ముందుకు తీసుకువెళ్తా. జాగ్రత్తగా ఆలకించండి. పడిపోవుట. వాళ్ళ ఆవిడ జ్వరంతో పడిపోయింది. మరి నువ్వు ఎందులో పడి ఉన్నావు? ఇది గమనించాలి. పడిపోవుట. భౌతికంగా చాలామంది పడిపోతూ ఉంటారు కదా. నడుస్తానే పిల్లలు మరి పడిపోతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు పడిపోతూ ఉంటారు. కొంతమంది వాహనాలు నడుపుతూ పడిపోతూ ఉంటారు. ఇలాగా ఒక యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, ఏదో ఒక సమస్య వలన భౌతిక పరంగా చాలామంది పడిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ శారీరకంగా భౌతికపరమైనటువంటి పడిపోవుట గురించి మాట్లాడతలేదు, కానీ చాలామంది ఆత్మీయతలో, ఆధ్యాత్మిక పరిస్థితిలో పడిపోయి ఉన్నారంట. ఆధ్యాత్మిక పరిస్థితుల్లో పడిపోయిన లోపల ఆత్మ పడిపోయి ఉంది. శారీరకంగా నువ్వు నిలబడినట్లుగా కనపడుతున్నావు, కానీ ఆధ్యాత్మిక పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున చాలామంది ఉన్నారు. ఒకప్పుడు ప్రభు దగ్గరికి రానప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు రానప్పుడు, దేవుని మాటలను వినిపింప చేస్తూ ఉన్నప్పుడు పట్టించుకోకుండా తిరుగుతున్నప్పుడు, దేవునికి దూరంగా పోయినటువంటి ఆ పరిస్థితుల్లో వాటన్నిటిని తలుసుకున్నప్పుడు ప్రభువుకి దూరంగా ఉన్నటువంటి నువ్వు పడిపోయావు అని అర్థం. అయితే ఒకప్పుడు మనం పడిపోయాం, కానీ ఇప్పుడు దేవుడు మనందరిని ఏం చేశాడు తెలుసా? తన ఉచితమైన కృప ద్వారా. ఇక్కడ దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం ఒకప్పుడు పడిపోయి ఉన్నాం. ఏదో ఒక పాపంలో పడిపోయి ఉన్నాం, ఏదో ఒక గలిబిడిలో పడిపోయి ఉన్నాం, ఏదో ఒక అపరాధ దోషములో వాటి చేత పట్టి మనం పడిపోయి ఉన్నప్పుడు ప్రభు మనందరిని కూడా పట్టుకుని పైకి లేవనెత్తి ఈ రోజున ఈ సన్నిధిలో ఆయన కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే భౌతిక పరమైనటువంటి పడిపోవటం గురించి మాట్లాడతలేదు, కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి పడిపోవటానికి గల కారణాలు ఏంటి? ఒకసారి ప్రశ్నించుకుందామా? ఎందుకు పడిపోతున్నాం? ఇక్కడ సీమోను యొక్క అత్త జ్వరంతో పడిపోయి ఉంది అంటే ఆ జ్వరం ప్లేసులో వేరేది పెడితే అసలు ఎందులో ఒక వ్యక్తి పడిపోతున్నాడు, మనిషి ఎక్కడ పడిపోతూ ఉన్నాడు అన్న దానికి బైబిల్ ఇచ్చేటువంటి సమాధానాలు కొన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తా. మనిషి ఎందుకు పడిపోతూ ఉన్నాడు? చూడటానికి బాగానే ఉంటారు, నిలబడినట్లుగానే కనపడుతూ ఉంటారు, అందరికీ నిలబడినట్లుగానే కనపడుతూ ఉంటారు, కానీ పైకి, కానీ లోపల అసలు బైబిల్ చెప్తున్నటువంటి మాట ఆధ్యాత్మిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో, నువ్వు నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నావా, పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నావో ఒకసారి ఈ ఆదివారపు ఆరాధనలో కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకోవాల్సినటువంటి సమయం. దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు ఈ రోజున దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలి, వేటిని అడగాలి, ఆధ్యాత్మికమైనటువంటి మేలులు ఏ విధంగా మనము పొందుకోవాలి, పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని మనం ఏ విధంగా వినాలి అన్న విషయాన్ని ఈ రోజున జాగ్రత్తగా గమనించినట్లయితే పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నావేమో ఒకసారి గమనించుకుందాం. అయితే ఒక మనిషి దేని విషయంలో వేటి ద్వారా పడిపోతున్నాడో ఒకసారి గమనిస్తే, మొట్టమొదటిగా బైబిల్ సెలవిస్తుంది, ఒక వ్యక్తి తన భక్తిహీనతలో పడిపోతూ ఉన్నాడంట. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో మాట ఉంటుంది, చూద్దాం. సామెతలు 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యథార్థవంతుల నీతి వాళ్ళ మార్గమును సరళము చేయును. ఇది కూడా చూడండి, భక్తిహీనులు తమ భక్తిహీనత వల్లనే ఏమైపోతున్నారంట? పడిపోతున్నారు. ఆవిడ జ్వరంతో పడిపోయి ఉంటే ఇక్కడ జ్వరం ప్లేస్లో భక్తిహీనత పెట్టండి. ఎక్కడ పడిపోతున్నాం అంటే భక్తిహీనులు తమ భక్తిహీనత వలన పడిపోతా ఉన్నారు. భక్తిహీనత అంటే ఏంటి?
భక్తిహీనత అంటే ఏంటి? ఇప్పుడు ఆ, ఒక అనారోగ్య సమస్యతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన రక్త పరీక్ష చేయాలండి అంటాడు, బ్లడ్ టెస్ట్ చేయాలంటాడు. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ, పురుషులకి ఎంత ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలా రక్తం? ఒక 14 పాయింట్ కదా, 14 ఉండాలి, 14% ఉండాలి. అదే ఆడవాళ్ళకైతే 12 ఉండాలి, అంతే కదా? అంతేనా? అర్థమవుతుందా? 12 ఉండాలి. అయితే ఆడవాళ్ళకి 12 ఉండాల్సినటువంటి ఆ బ్లడ్ 6, 5, 4 ఉందనుకో, దాన్ని ఏమంటారు? రక్తహీనత అంటారు. అర్థమవుతుందా? రక్తహీనత అంటే, రక్తహీనత అంటే రక్తం లేదని కాదు, సరిపోయినంతవంటి రక్తము లేదు, దాన్ని రక్తహీనత అంటారు. ఇక్కడ చూడండి, భక్తిహీనత అంటే భక్తి సరిపోయినంత లేని కారణంగా దాన్ని భక్తిహీనత అని పిలుస్తారు. భక్తి ఉంది, భక్తి ఉంది, కానీ అది దేవుడు మెచ్చేటువంటి భక్తి నీలో ఉందా? ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావా? వాక్యాన్ని చదువుతున్నావు, కానీ పొద్దున్నే లేవంగానే ఈ రోజున ఏదో నీకు మేలు జరగాలని, ఆ కారు కొద్దకూడదు, లేదంటే ఆ వాహనం కింద నేను పడకూడదు, నేను సురక్షితంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా? లేదంటే దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి, పరిశుద్ధాత్మనిక స్వరాన్ని నేను వినాలి, ఆయన యొక్క కదలిక నేను చూడాలి అన్నటువంటి అంశంతో నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా? పరీక్షించుకోవాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోవటం వలన, వాక్యం చదవకపోవటం వల్ల దాన్ని ఏమంటారు తెలుసా? భక్తిహీనత అంటారంటే భక్తి సరిపోయినంత నీలో లేదు. పై భక్తి ప్రదర్శిస్తున్నావు. చాలామంది చూడండి, మనుషులను మొప్పించటానికి భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. మనుషులు కనబడే విధంగా చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక చిన్న బాబు ఉదయకాలం లేచి పెద్దగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రభువా, నాకు ఒక బైక్ కావాలంటున్నాడంట. ఏం కావాలన్నాడు? ఒక బైక్ కావాలని గట్టిగా, చిన్న బావులు కూడా ఒక సైకిల్ కావాలని ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా ప్రార్థన చేస్తాం. వాళ్ళ అక్క వచ్చింది, ఒరే ఎందుకురా అంత గట్టిగా ప్రార్థన చేస్తున్నావు? స్లోగా ప్రార్థన చేస్తే దేవుడు ఏండా అంటే, వాడు చెప్తున్నాడంట, అట్లా మాట్లాడిపోతే పైన తాతయ్యకి వినపడాలిగా అన్నాడు. పైన ఎవరు ఉన్నారంట? మేడ పైన తాతయ్య ఉన్నాడు, వీళ్ళ కింద ఉన్నారు. వీడి ప్రార్థన తాతయ్యకి వినపడాలి, తాతయ్యకి వినపడితే సైకిల్ కనుక్కొనిస్తాడు. కాబట్టి పైన ఒక వ్యక్తి వినపడాలన్నట్టుగా ఆ పిల్లవాడు గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజును కూడా మనుషులు వినాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ మనుషులను మొప్పించాలన్నట్టుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. నువ్వు భక్తిని ప్రదర్శిస్తున్నావు, కానీ మనుషులను చూడాలని, మనుషుల మధ్య నువ్వు మొప్పు పొందాలని, వాళ్ళకి ఆదరణ కోరుకుంటూ ఒకవేళ నువ్వు భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నావు, దాన్ని భక్తిహీనత అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకసారి పరీక్షించుకుందాం. నిజమైనటువంటి భక్తి ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, విధవరాండ్రులను, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించటం మొదటిది. నిజమైనటువంటి భక్తి, దేవుడు మెచ్చేటువంటి భక్తి ఏంటంటే, విధవరాండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళని పరామర్శించటం. రెండోది, ఇహలోక మాలిన్యాన్ని అంటుకోకుండా జాగ్రత్త పడటం. ఈ రెండు నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలోనే, నీ ప్రాంతంలోనే విధవరాండ్రులు ఉంటారు. వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇబ్బందులను నువ్వు పరామర్శిస్తున్నావా? నీకున్న వాటిలోనే వాళ్ళకించి నువ్వు ఆదరిస్తున్నావా? వాళ్ళని పరామర్శించాలి. దేవుడు చెప్తున్నాడు, అది నిజమైన భక్తి అంట. రెండోది, ఇహలోక మాలిన్యం ఏదైతే ఉందో, ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనం అంటించుకోకూడదు, చెడుతనమును మనం అంటించుకోకుండా జాగ్రత్త పడాలంట. మనం జాగ్రత్త పడాలి. ప్రభా నువ్వే చూసుకో అని చెప్పేసి వదిలేయటం కాదు, మనం జాగ్రత్త ఇది భక్తి. ప్రభు సెలవిస్తాం. మరి నీ భక్తి ఎలా ఉంది? ఒకసారి ప్రశ్నించుకుందాం.
దేవుడికి మెచ్చేటువంటి భక్తిని, దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి భక్తిని, దేవుణ్ణి ఆనందపెట్టేటువంటి భక్తి నువ్వు ప్రదర్శిస్తూ ఉన్నావా? నువ్వు మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ప్రార్థన ద్వారా, ప్రతి ఒక్క పని ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా నువ్వు ఉంటున్నావా? లేదంటే భక్తిహీనతతో నువ్వు ఉంటున్నావో పరీక్షించుకోవాలి. ఒకవేళ భక్తిహీనత ఉంటే గనక ఒక వ్యక్తి తన భక్తిహీనత వలన ఏమైపోతున్నాడు? పడిపోతూ ఉన్నాడు. భక్తిహీనతే నిన్ను పడేస్తూ ఉంది. హృదయం అంతా భక్తితో నిండుకోకుండా ఆఫ్ భక్తి అనమాట, సగం సగం భక్తి. ఆ భక్తి నిన్ను పడేస్తుంది. జాగ్రత్త సుమి. ప్రభు మీద ఆధారపడినప్పుడు, ఆయన్నే గట్టిగా పట్టుకున్నప్పుడు రాను రాను నువ్వు భక్తిలో ఎదిగేటువంటి వాడుగా, ఎదిగేటువంటి దానిగా ఉండాలని ప్రభు సెలవిస్తాను. ఈ రోజున చూడండి, ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. చాలామంది మతాలు చాలా భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు కదా. ఆ మాల వేస్తారు, ఈ మాల వేస్తారు, ఆ డ్రెస్సు, ఆ కలర్ డ్రెస్సు, ఈ కలర్ డ్రెస్సులు, రకరకాల కలర్ డ్రెస్సులు వచ్చినాయి, రకరకాల మాలలు అంట. ఒక 40 రోజులు భక్తి, ఆ 40 రోజులు ఉపవాసం ఉంటారు, ఆ 40 రోజులు కాళ్ళకి చెప్పులు ఉండవు, ఆ 40 రోజులు త్రాగుడనే ఉండదు, ఆ 40 రోజులు స్త్రీలను ఆ కుటుంబంలో వాళ్ళు కలవరు, ఆ 40 రోజులు చాలా నిక్కచ్చిగా వాళ్ళ భక్తిని, అంటే గుట్కాలు తినరు, పాను పరాకులు తినరు, ఇంకేమైతే ఉన్నాయో మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసి, సిగరెట్లు అన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ 40 రోజులు ఉపవాసం మేము దీక్షలో ఉన్నాము అన్నట్టుగా తమ భక్తిని ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని మతాల్లో భక్తిని చాలా నిక్కచ్చిగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ భక్తి 40 రోజులేనా? నీ భక్తి 40 రోజులేనా? మరి 40 రోజులు అయిపోయిన తర్వాత 4 పీకేస్తూ ఉంటుంది అలాగే. బాబోయ్ ఉండలేకపోతున్నాంటారా బాబు, అయిపోయింది, ఇక దీక్ష అయిపోయింది, పట్టురంటారు మొత్తం. ఈ 40 రోజులు ఏమైతే కోల్పోయామో మళ్ళీ మొత్తాన్ని నేను గెయిన్ చేయాలా అన్నట్టు ఒక వరద వలే, ఒక వరద ఎలా అయితే వస్తుందో అలాగే మొత్తాన్ని ఒకరోజే. అదే భక్తి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఎవరు, ఏసుమాల ఉందండి అంటున్నాడు. ఏసుమాల ఉంటే చెప్పండి, నేను వేసుకుంటా ఉన్నాడు. ఏసుమాల. మరియమ్మ మాల ఉందా అంటున్నాడు. మరియమ్మ మాల వేసుకోమని బైబిల్లో ఉందా? చెప్పండి. ఏసుమాల బైబిల్లో ఉందా? లేదు. ఆ మాల వేసుకొని ఆ 40 రోజులు ఏదో వాళ్ళకి తెలిసినట్టుగా ఆ భక్తిని ప్రదర్శించి తర్వాత ఏమైపోతున్నారు మళ్ళీ? ఏసుమాల అంటే ఏంటి తెలుసా? ఇది 40 రోజుల యొక్క మాల కాదు, ఇది అందరు వేసుకున్నటువంటి మాల కాదు, ఇది యేసయ్య మాల. అంటే నీ జీవితాంతము ఉండాలి. దేని స్తోత్రం చెప్పండి. ఒక 40 రోజులో లేదంటే ఇన్ని రోజులన్నీ పెట్టుకుని దీక్షని పెట్టేటువంటి భక్తి కాదు. యేసయ్యని ఆరాధించటం అంటే, ఆయన బాటలో నడవాలంటే, క్రైస్తవులుగా పిలువబడాలంటే నీ జీవితాంతం, నీ కంఠములో కడ ఊపిరి ఉన్నంత వరకు కూడా నువ్వు దేవుణ్ణి నిజమైన భక్తితో ఆయన్ని ఆరాధించాలా. ఆయన్ని ఎల్లప్పుడూ నువ్వు మహిమపరిచే విధంగా ఉండాలి నీ జీవితం. సగం సగం భక్తి, తెలుసు తెలియని భక్తి, అది దేవుడు మెచ్చేటువంటి భక్తి కాదు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టం ఉండదు. ఒక వ్యక్తి పడిపోవటానికి కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి భక్తిహీనత. రెండోది చూద్దాం. సామెతలు 16వ అధ్యాయము 18వ వచనం. పడిపోవటానికి కారణం ప్రప్రదంగా మొదటిగా భక్తిహీనత అని చెప్పాను. ఆ రెండవది వాక్యం సెలవిస్తూ ఉంది 16-18 వచ్చాం. ఒక వ్యక్తి గర్వం వలన పడిపోతూ ఉన్నాడు, అహంకారం వల్ల పడిపోతున్నాడు అని ఉంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇదిగోండి, పడిపోవటానికి ముందు ఏం నడిచిద్దంట? అహంకారము. ఒక వ్యక్తి పడిపోవటానికి అహంకారం, గర్వం. మీరు చూడండి, ఒక ప్రధానమంత్రి దేశాన్ని పరిపాలించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వాడు గనక
ఆయన వెళ్తూ ఉంటుంటే ఆయన ముందు కొన్ని పైలట్స్ వెళ్తూ ఉంటారు, కొన్ని కార్లు పైలట్స్ వెళ్తూ ఉంటారు కదా. ఆయన వెనకాల వస్తూ ఉంటాడు ఆయన వాహనం, ఎదురుగా కొన్ని పైలట్స్ అనేవాళ్ళు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఒక వ్యక్తి నడుస్తూ ఉంటే అతని ముందంట గర్వం నడుస్తూ ఉంటుందంట, గర్వం వెళ్తూ ఉంటుందంట. ఈ గర్వం ఎటువైపు తీసుకువెళ్తుందంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, నాశనం వైపు తీసుకెళ్తుంది. నిన్ను పడవేసేటువంటి పరిస్థితికి ఒక వ్యక్తి పడిపోవటానికి కారణం ఏంటంటే గర్వము, అహంకారం. ఉన్నాయా? పరిశీలించుకుందాం. అహంకారమైనటువంటి మనస్సు ఈ రోజున తమకున్నటువంటి వాటిని బట్టి గర్విస్తూ ఉంటారు. మేమేంటో తెలుసా? ఒక్కొక్క వ్యక్తిని మీరు ప్రశ్నిస్తూ ఉంటుంటే మాట చెప్పటానికి కూడా వినడం. గర్వం, ఒంటి నిండా గర్వమే ఉంటుంది, మెడ బిరుస్తుతనం, ఎలా నడుస్తూ ఉంటాడు. అతని నడక స్టైల్ కూడా వేరేగా ఉంటుంది. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టో, చదువుని బట్టో, అందాన్ని బట్టో, మేడ మిద్దులను బట్టో, ఉద్యోగాన్ని బట్టో, బలగాన్ని బట్టో, వారందరిని బట్టి ఇతను మెడ బిరుస్తానంతో ఎలా నడుస్తూ ఉంటాడు. మా బలగం ఏంటో తెలుసా? మేము ఎవరో తెలుసా? మా కులం ఏంటో తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నేను ఎవరో తెలుసా మీకు అంటాడు. గర్వం, తనకున్న దాన్ని బట్టి. ఆ గర్వం అతన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే పడిపోయేటువంటి పరిస్థితి తీసుకెళ్ళిపోతుంటే జాగ్రత్త. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి గర్వం ఉండకూడదు. ఒకవేళ గర్వం ఉంటే వదిలేసేయాలి. అహంకారం ఉండకూడదు. తగ్గింపుతనం ఉండాలి, ఓర్పు ఉండాలి, తగ్గింపుతనం ఉండాలి. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనత్వం ఉండాలి. దీనత్వం అంటే ఇది చిరిగిపోయినటువంటి, మాసిపోయినటువంటి బట్టలు వేసేసుకొని బ్రతకటం కాదు, అది కాదు. ఆత్మలో దీనత్వం ఉండాలా, అది ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఎవరు దీనులు అంటే నువ్వు బహుశా ప్రభు నిన్ను ఆశీర్వదించొచ్చేమో. నీకు మంచి చదువు ఇచ్చి ఉండొచ్చు, మంచి ఉద్యోగాన్ని ఉండొచ్చు, మంచిదే, ప్రభు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వాదం పొందే కొద్దిగా నీలో గర్వాన్ని కూడా పెంచుకుంటా ఉన్నావు అనుకో, అహంకారాన్ని కూడా పెంచుకుంటా ఉన్నావేమో. ఆ గర్వం, అహంకారం నిన్ను పడవేస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అందరికీ పంచే విధంగా ఉండాలి. ఆ ఆశీర్వాదములో నువ్వు తగ్గింపు, నువ్వు ఎంతైతే ఎదుగుతా ఉన్నావో, ఎంతైతే నువ్వు పై స్థానానికి, ఉన్నత స్థానానికి ఎగబాగుతూ ఉన్నప్పుడు నువ్వు అంతకు మించినటువంటి తగ్గింపు నీలో ఉండాలి. అది ప్రభు అంటున్నాడు, ఆత్మలో దీనత్వం ఉండాలా, ఆత్మలో దీనత్వం ఉండాలి. ఎవరైనా చూసినప్పుడు నీ మనసు చలించిపోవాలా. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నువ్వు చలించిపోవాలా. అంతేగాని వాళ్ళు అంతేనండి, మనకి ఎందుకండి వాళ్ళ గురించి అన్న విధంగా ఉండకూడదు. ఈ రోజున ప్రపంచంలో చరిత్రలో మనం చూసుకుంటే చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు పడిపోయారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ అహంకారమే, వాళ్ళ గర్వం వల్లనే. విర్రవీగుతూ నాకు నేనే సాటి, నా శక్తి, నా బలము అన్నట్టుగా ప్రదర్శిస్తున్నటువంటి వారు చివరికి ఏమైపోతున్నారు తెలుసా? పడిపోతూ ఉన్నారు. ఈరోజు చూడండి, యవనస్తుల గురించి మనం ఆలోచిస్తే 10th క్లాస్ పాస్ అయితే జాలేక మనం పట్టుకోవటం కూడా లేదు. 10th క్లాస్ పాస్ అయితే కానీ పట్టుకోవటం లేదు. నూనెకి మేసాలు కొంచెం గడ్డం వస్తే అసలు పట్టుకోవటం లేదు. అసలు ఏంటి ఏం చెప్తున్నావు? అరే బాబు కొంచెం దేవుని సన్నిధి రారంటే తల్లిదండ్రులు పిలిచారనుకో, దేవుని సన్నిధి రావాలా, మీరు వెళ్ళండి. మరి నువ్వేం చేస్తావు? ఎవరో ఒకడు వస్తాడు పోరంబోకి, అరే రైండ్రా అని చెప్తాడు. ఆ వాహనం మీద ఎక్కించుకొని అటు ఇటు జులాయిగా తాగుతూ అటు ఇటు తోలతా తిరుగుతున్నప్పుడు ఏదో గుద్దిద్ది హాస్పిటల్లో పడేసినప్పుడు అప్పుడు అంటాడు, అమ్మ అయ్యగారిని పిల్లవాడు కొంచెం ప్రార్థన చేసి వెళ్తాడంటాడు. ఎప్పుడు గుర్తొస్తాడు? పడిపోయినప్పుడు గుర్తొస్తాడు. ఎండో చెప్పినప్పుడు తనకంతా తెలుసు అంటాడు, నాకంతా తెలుసు అంటాడు. మీరు నాకు చెప్పక్కర్లా, మొత్తం తెలుసు అంటాడు. గర్వం.
ఏదో ఒక గర్వం మనిషిని ఈ రోజున ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఆ గర్వం అంట, ఆ అహంకారమైనటువంటి మనసు ఏదైతే ఉందో అది మనిషిని పడవేస్తుంది. బిల్లీ గ్రహం గారని మంచి దైవజనులు ఒక అమెరికాలో మెర్లీ మోన్రాయ్ అని చెప్పేసి ఒక అందగత్తె, మంచి అందగత్తె అమెరికా దేశంలో. అమెరికా వాళ్ళే తెల్లగా ఉంటారు, ఇంకా ఆవిడ అందగత్తె అంటే ఎలా ఉంటుందో చూడండి. ఓ రోజున ఫోన్ చేశాడంట, అమ్మ దేవుడు నీతో మాట్లాడాలని నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఒక్క హాఫ్ అన్ అవర్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వా అని చెప్పేసి ఫోన్ చేశాడంట దైవజనుడు. ఆవిడ అందంట, నాకు అంత టైం లేదు అందంట. మీకు హాఫ్ అన్ అవర్ ఇవ్వటానికి కూడా నాకు టైం లేదు అని చెప్పేసి దైవజనుడు ఫోన్ చేస్తే పెట్టేసేసిందంట. అదే రోజు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ అందగత్తె సూసైడ్ చేసుకుని చనిపోయిందంట. తెల్లారపటికే సూసైడ్, చనిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు దైవజను చేత ప్రేరేపించాడు. ఆవిడికి ఏదో ఒక కలవరం ఆవిడ హృదయాన్ని కలిసివేస్తున్నటువంటి ఆ సమయంలో బహుశా ఆవిడ గనక దేవునికి సమయాన్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దైవజనుడు ఆవిడకి చెప్పాల్సినటువంటి మాటలు చెప్పి ఆదరించినప్పుడు ఆవిడ ఆత్మ ఆ రోజున నరకానికి వెళ్ళకోకుండా ఆగిపోయేది. విననెల్లకపోవటం వలన, మెడబిరుచుతనం వలన, గర్వం, నేను అందగత్తిని అని చెప్పడం వలన గర్వం మనిషిని పడవేస్తుంది. గర్వం ఉందా, అహంకారం ఉందా, తీసేద్దాం. ఒకవేళ అంటే పరీక్షించుకుందాం, అది మనిషిని పడవేస్తుంది. మూడోది కూడా నేను చెప్తాను. ఒక మనిషి పడిపోవటానికి మొదటి కారణం ఏం చెప్పాను, ఏంటిది? భక్తిహీనత. అయితే రెండోది పడిపోవటానికి కారణం అహంకారమైనటువంటి మనస్సు, లేదంటే గర్వం. మూడోది చూసుకున్నట్లయితే సామెతలు 28:18 సామెతలు 28:18 కూడా చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించబడినటువంటి వాళ్ళు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు ఏమైపోతాడంట? పడిపోతాడు. ఎలాగా? హఠాత్తుగా పడిపోతాడంట. హఠాత్తుగా పడిపోతాడు. మూర్ఖ స్వభావం, మూర్ఖ ప్రవర్తన. మూర్ఖ ప్రవర్తన అంటే మార్గము తప్పి తిరగటం. నేను పోయిన వారం నేను చెప్పాను నోవాహు గురించి. దేవుడిచ్చినటువంటి అవకాశాలు చాలా ఇస్తాడు. అవకాశాలు మనిషికి దేవుడిచ్చినటువంటి అవకాశాలను కాళ్ళతో తన్నుకుంటూ తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళని మూర్ఖులు అని పిలుస్తూ ఉన్నాం. మూర్ఖులు. ఈ మూర్ఖ స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరి మాట వినరు, ఎవ్వరు చెప్పినా వినరు. చాలా విషయాలు చెప్పుకోవచ్చు, కానీ మూర్ఖుల గురించి ఒక ఎలుగుబంటి అయినా, పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుగుబంటి అయినా ఒక వ్యక్తి మీద పడినప్పుడు శారీరకంగా గాయపరిచిద్దేమో, కానీ ఈ మూర్ఖ స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు చూసావా, మూర్ఖ ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు మనిషిని లోపల ఉన్నటువంటి మనస్సును వాళ్ళు గాయపరుస్తారంట. ఒక క్రూరమైనటువంటి జంతువు ఎలుగుబంటి పైనే నిన్ను గాయపరిచిద్దేమో, కానీ మూర్ఖుడంట మనిషి యొక్క మనస్సును, హృదయాన్ని గాయపరుస్తాడంట. ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, ఏ నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం. నన్ను ఎవరు ఏం చేయగలరో, ఎవరు వస్తారు నా మీదకి రండి అన్నట్టుగా ఆ మూర్ఖుడు ఏది చెప్పినా చూడండి, నేను బట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటాడండి. అది మూర్ఖ స్వభావం. మూర్ఖ స్వభావాన్ని ఆ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంట హఠాత్తుగా పడిపోతారంట. అనుకోని విధంగా హఠాత్తుగా పడిపోతూ ఉంటారు. ఎవరు మాట్లాడరు, తమకు ఉన్నటువంటి వాటిని హైలైట్ చేసుకుంటూ, వాటినే చూపించుకుంటూ ఇతరులని ఇబ్బంది పెడుతున్నామని కూడా వాళ్ళు తెలుసుకోరు. మూర్ఖ స్వభావం. బైబిల్లో శారం ఉంది. హాగరు
ఐగుప్తు నుంచి తీసుకొచ్చి చక్కగా ఆవిడకి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ ఆవిడ ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో హాగరు గర్భం ఎప్పుడైతే వచ్చిందో, హాగర్కి ఎప్పుడైతే గర్భం వచ్చిందో ఇప్పుడు ఆవిడ యొక్క యజమానురాలు ఆవిడ దృష్టిలో ఏమైపోయిందంట? నేచురాల్ అయిపోయిందంట. నేచురాల్. కారణం ఏంటంటే ఈవిడికి గర్భం వచ్చింది, తన యజమానురాలకి అది లేదు, గర్భం లేదు. ఆవిడ గొడ్రాలు, నాకుంది ఆవిడకి లేదు అన్నటువంటి భావన ఎప్పుడైతే హాగర్కి వచ్చిందో వెంటనే ఆవిడ దృష్టిలో తన యజమానురాలు ఏమైపోయిందంటే నేచురల్ అయిపోయింది, ద్వేషించేసింది హాగర్ని. హాగరు శారాన్ని ద్వేషించిందని బైబిల్ సెలవిస్తూ ఉంది, తనకున్న దాన్ని బట్టి. అట్లాగే ఎప్పుడైతే ఆ ద్వేషించేటువంటి స్వభావం హాగర్లో ఉందో, ఆవిడకు పుట్టినటువంటి బిడ్డ ఇష్మాయేలు కూడా చివరికి ఇస్సాకుని ద్వేషించాడు. హాగర్ ఏంటో శారమ్మని ద్వేషిస్తే, ఇష్మాయేలు హాగర్కు పుట్టినటువంటి బిడ్డ కూడా ఇస్సాకుని ద్వేషించాడు. శారాకి పుట్టినటువంటి ఇస్సాకుని ద్వేషించాడు. అంటే దాని అర్థం ఏంటంటే తెలుసా? నీ స్వభావం ఏదైతే ఉందో, తల్లిదండ్రుల యొక్క స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావం బిడ్డలకు కూడా వస్తుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఈ రోజున చాలామంది పిల్లలకి, యవనస్తులకి తల్లిదండ్రులు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, నోరు మూసుకొని ఉంటున్నారంటే కారణం ఏంటి తెలుసా? వారి పట్ల నువ్వు చేసినటువంటి ఒక బ్యాడ్ బిహేవియర్. ఎక్కడో ఒక చోట బిడ్డలు చూస్తుండగా బిడ్డలకి తెలిసినటువంటి ఒక చెడ్డ కార్యం, చెడ్డ పనులు ఏమైనా చేసేవేమో, దానివలన వారి విషయంలో నువ్వు గద్దించకపోవటానికి కారణం అవుతా ఉంది. ఒకవేళ గద్దిస్తే ఉంటారు తెలుసా వాళ్ళు, నువ్వు చేయలేదా అంటున్నారు. నిన్ను బట్టే నీ బిడ్డలు కూడా ఆ విధంగానే మారుస్తారు. నీ ప్రవర్తన బట్టే బిడ్డలు ఆ విధంగానే వాళ్ళు వెళ్తారు. నువ్వేదైతే చేస్తావో దాన్నే వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారు. అది మంచి అవని చెడు అవని. ఇంట్లో భార్య భర్తలు పదాలు కొట్టుకుంటూ ఉన్నారనుకో, వీడు కూడా బయటికి వెళ్ళి అదే రెవల్యూషన్ వచ్చేస్తుంది. వాడికి కూడా పదాలు వాడు వెళ్ళి గొడవలు పడుతూ ఉంటాడు. మన తెలంగాణలో ఒక 14 సంవత్సరాల వ్యక్తి 10 సంవత్సరాల పిల్లని కత్తితో 20 పోట్లు పొడిచాడు. అయితే వాళ్ళు ఏమనుకున్నా తెలిసి, వీడు ఎంత దుర్మార్గంగా ఉన్నాడంటే ఈ వయసులోని వీళ్ళ తల్లిదండ్రుల యొక్క జీవితం ఎలా ఉంది, అసలు వాళ్ళు ఎలా ఉన్నారు అని మీడియా వాళ్ళు వెళ్ళారు వాళ్ళ దగ్గరికి. ఈ రోజున ఈ పిల్లలు ఈ విధంగా ఉన్నారంటే తల్లిదండ్రులు కారణమవుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, నువ్వేదైతే చేస్తావో దాన్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. నిన్ను గమనిస్తూ ఉంటారు ప్రతిరోజు. మా అమ్మ ఏం చేస్తుంది, మా నాన్న ఏం చేస్తున్నాడు, అదే వాడు అలవాటు చేసుకుంటాడు. నువ్వే వాళ్ళకి మాదిరి తెలుసా? బిడ్డలకి నువ్వే, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళే బిడ్డలకి మాదిరి. నువ్వేం చేస్తావో వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు బయటికి వెళ్ళిన తర్వాత. ఎందుకు నీ బిడ్డలు ఈ రోజున తలాగరేస్తూ నీ మాట వింటలేదంటే, ఎక్కడో నువ్వు పడిపోయావు, ఎక్కడో ఏదో ఒక చెడ్డ కార్యం నువ్వు చేసావు. ఆడ చూశాడు కాబట్టి వెంటనే ఆపిగా, నువ్వు నాతో మాట్లాడతావా, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చేయలేదా అంటున్నాడు. నోరు పెకలించలేనటువంటి పరిస్థితులు తల్లిదండ్రులు ఉన్నారు. బిడ్డలకు భయం చెప్పలేనటువంటి పరిస్థితులు. కారణం ఏంటంటే వారు చేశారు కాబట్టి. ఇంకేం చెప్తావు? అందుకని మనకెందుకులే, నీకు ఆడు చావేది ఆడే చేస్తాడులే, వాడు మనల్ని నిలదీస్తున్నాడు మనకెందుకులే అన్నట్టుగా కాంప్రమైజ్ అయ్యి ఉంటున్నారు. కారణం ఏంటంటే బిడ్డల పట్ల వాళ్ళు గ్రహించే విధంగా నువ్వు చేసినటువంటి ఏదో ఒక చెడ్డ పని, ఏదో ఒక పాపము నీ బిడ్డలకు భయం చెప్పలేని పరిస్థితుల్లో, వాళ్ళ జీవితాలను కూడా శాసిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నారు. మూర్ఖ స్వభావం వలన నువ్వేది చేస్తే ఆడదే చేస్తాడు, ఆడదే అవలంబిస్తాడు. అందులో తప్పే ఉంది. ఈ రోజున ఎంతమంది బిడ్డలు ఈ రోజునండి ఈ సమయంలో మా డాడీ, మా తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటాడండి, మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటుందండి, ఈ సమయంలో పలానా సమయంలో వాక్యం చదువుతూ ఉంటుందండి,
పలానా సమయంలో దేవుని మాటలు వింటూ ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే ఉదయాన్నే లేచి మమ్మల్ని అందరిని కూడా దేవుని కార్యము కొరకు దేవుని సన్నిధులు నిలబెట్టాలని మమ్మల్ని కూడా పురుగొలుపుతూ ఉంటాడండి మా డాడీ మా మమ్మీ అని ఎవరైనా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నీ బిడ్డల గురించి అడిగితే ఎలాంటి సాక్ష్యం ఉంది? ఒక యోబు గురించి వాళ్ళ బిడ్డలు చెప్పగలరు, నా తండ్రి ఎలా అంటాడని గొప్ప సాక్ష్యం చెప్పగలరేమో. ఒక హేమాను గురించి అడిగితే వారికి ఉన్నటువంటి పిల్లలు తండ్రి గురించి మంచి సాక్ష్యం చెప్పగలరేమో. ఒక పిలుపు గురించి అడిగితే వాళ్ళకు ఉన్నటువంటి 4 కుమార్తెలు తన తండ్రి జీవితం గురించి చక్కటి సాక్ష్యం చెప్పగలరేమో బైబిల్లో. మరి నీ గురించి నీ బిడ్డలను అడిగితే ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు ప్రార్థన చేస్తారు. నువ్వు మంచి మాటలు మాట్లాడితే నీ బిడ్డలు మంచి మాటలు మాట్లాడతారు. నోరు తెరిస్తే కంపు ఇంకేం నేర్చుకుంటారు? మూర్ఖ స్వభావం, మూర్ఖమైనటువంటి ప్రవర్తన ఉందా? మూర్ఖ ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోతారంటే హఠాత్తుగా ఏమైపోతారంటే వాళ్ళు పడిపోతారు. 4వది కూడా చెప్పేస్తాను. 4వది చెప్పి ఇంకా కొన్ని 2 మాటలు ఉన్నాయని చెప్పేసి నేను ముగించేస్తాను. 4వది చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో అవిధేయత వలన పడిపోతూ ఉన్నారని ఒక మాట ఉంటుంది. అక్కడ చూద్దాం. 4వ అధ్యాయం 11వ వచనం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. చదవమ్మా. 4:11. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా జాగ్రత్త పడుదుము. దేవుడిచ్చినటువంటి మనకి ఇవ్వాలనుకున్నటువంటి ఆ విశ్రాంతిలోకి మనము ప్రవేశించినట్లుగా మనము జాగ్రత్త పడాలంట. అయితే ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే అవిధేయత విషయంలో. వారు దేవుని పట్ల అవిధేయత చూపించే దాన్ని బట్టి ఏమైపోయారంట? పడిపోయారు. ఎవరు వాళ్ళు అంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు. దేవుడి జనాంగంగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు పడిపోయారు. దేవుణ్ణి అరణ్యంలో శోధించి ఎన్నో మేలులు చేసినప్పటికీ, ఎన్నో ఉపకారాలు దేవుని నుంచి పొందినప్పటికీ వాటన్నిటిని కన్నులారా చూసి కూడా అనేకమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? సనుగుకుంటూ దేవుని పట్ల అవిధేయత ప్రదర్శించారు. అవిధేయతను బట్టి అరణ్యంలో చాలామంది రాలిపోయారు. దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమిలోకి ఎవరో వెళ్ళైపోయారు. అవిధేయత. దేవుని పట్ల విధేయత కలిగి మనం అందరం ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాటలకు విధేయత చూపించాలా? దేవుని వాక్యానికి విధేయత చూపించాలా? దేవుని మందిరంలోకి రావాలన్నప్పుడు విధేయత చూపించాలా? ఉందా విధేయత? ఎవరిని అడిగామనుకో చాలామంది, అరే దేవుని సన్నిధికి రామంటే హృదయమే దేవుని ఆలయం, ఇంకా దేవుని దగ్గరికి ఎందుకు రావాలా? ఎక్కడుందో వాక్యంలో చెప్పండి. దేవుని సన్నిధికి వెళ్ళాలని హృదయంలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి ఎందుకు వెళ్ళాలి చెప్పండి అంటున్నారు. కాళ్ళు చేతిలో ఏయో హెల్త్ పరంగా ఇరిగిని హాస్పిటల్కి వెళ్దాం రారంటే నాకు అక్కర్లేదు అంటావా? ఎందుకు ఈ రోజున చిన్నపిల్లల్ని స్కూల్లో పంపిస్తున్నాం? 2 రోజులు 4, 3 రోజులు 6 అని నువ్వు చెప్పలేవా? ఎందుకు స్కూల్లో పంపిస్తున్నావు? వాళ్ళు అక్కడ ఉండాలా, అక్కడ నేర్చుకోవాలా అవన్నీ కూడా. అదేవిధంగా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని సహవాసములో నువ్వు పాలు పొందుకున్నట్టు ఉన్నప్పుడు, పరిశుద్ధుల సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుడిచ్చేటువంటి అద్భుతాలు, ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యములు, ఆయన నీకు ఇస్తున్నటువంటి ఆదరణ, ఆయన నీకు ఇస్తున్నటువంటి ఆయన కృప, పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క కథలకి ఏదైతే ఉందో అది నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి తెలుసా? దేవుని సన్నిధిలోకి రావాలా. దేవుని సన్నిధిలోకి వస్తే ఆయన సహవాసాన్ని నువ్వు అనుభవిస్తావు. విధేయత చూపించాలా. అనేక మంది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందినటువంటి వాళ్ళు మీరు బైబిల్లో చూడండి, ఎవరైనా కానీ దేవుని పట్ల విధేయత చూపించినటువంటి వాళ్ళు మాత్రమే దేవుని నుంచి ఒక కార్యాన్ని పొందుకున్నారు. విధేయత చూపించాలా.
ఆఖరికి మోషే దేవుడు చెప్పినటువంటి మాటకి ఒకే ఒక్కసారి అవిధేయత చూపించాడు. ఇజ్రాయెల్ ప్రజలు సనుగుతూ ఉన్నప్పుడు నీళ్ళ కోసం దేవుడు ఏం చెప్పాడు? ఒక బండను తీసుకెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నాడు. అయితే మోషే ఏం చేశాడు? కర్రతో దబీని కొట్టాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి సంకల్పం ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం బండ నుంచి నీళ్ళైతే ఇచ్చాడు. కానీ మోషేని అహరోని పిలిచి ఒక మాట చెప్పాడు, మీరు నా పట్ల అవిధేయత చూపించారు కాబట్టి నేనేదైతే వాగ్దానం చేశానో ఆ కనాను దేశంలోకి మీరు ప్రవేశించరు అని చెప్పేశాడు. బాధపడిపోయారు మోషే. ఆ నెబో అన్నటువంటి పర్వతం మీద ఆఖరికి మోషే అక్కడ చనిపోయాడు, అక్కడ పడిపోయాడు. దేవుడే మోషేని సమాధి చేసేసాడు. బతిమిలాడాడు దేవుడు ఆఖరి నిమిషంలో, మోషే అయా ఎవ్వరు వద్దు, నేను ఒక్కడనే, ఏదైతే నువ్వు చూపించావో వాగ్దానం చేసావో అందులో ఓ బార్డర్లో తీసుకెళ్ళాను, ఇది బార్డర్ మోషే అని చెప్పు, అక్కడ కాలు పెట్టి వచ్చేస్తానయ్యా అంటే, నో మోషే లేదు, నీకు అవకాశం లేదు, నువ్వు చేసిన పనికి నీకు అవకాశం లేదని ప్రభు చెప్పాడు. విధేయత నేర్చుకోవాలా. అవిధేయత ఏదైతే ఉందో అది పడవేస్తుంది, మనిషిని పడవేస్తుందంట. కానీ విధేయత కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుడి నుంచి అద్భుతమైనటువంటి కార్యాలు పొందుతారు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని చెప్పాను నేను మనిషి పడిపోవటానికి? అక్కడ జ్వరంతో పడిపోయి ఉంది అని మాట ఉంటే, పడిపోవటం గురించి మనం మాట్లాడడం. ఒక వ్యక్తి పడిపోవటానికి కొన్ని కారణాలు బైబిల్ చెప్పాను. అందులో మొదటిది ఏంటి చెప్పాలా? విన్నారుగా, ఏంటిది? భక్తిహీనత. రెండోది గర్వము, అహంకారము. మూడోది మూర్ఖ ప్రవర్తన, మూర్ఖమైనటువంటి మనసు. నాలుగోది అవిధేయత. ఈ 4 ఉన్నాయా మీలో? ఒకసారి పరీక్షించుకోండి. అంటే ఇప్పుడు మీరు ఈ 4 ఉండాలని రూలింగ్ కాదు, అందులో ఏదో ఒకటి ఉన్నా కానీ నువ్వు పడిపోయావని అర్థం. ఈ 4లో ఏదున్నా నీలో, భక్తిహీనత ఉన్నా, లేదంటే గర్వం ఉన్నా, మూర్ఖ మనసు ప్రవర్తన ఉన్నా, అవిధేయత ఉన్నప్పటికీ కూడా, ఏదో ఒకటి ఉన్నప్పుడు కూడా నువ్వు పడిపోయావు. అయితే పడిపోయినటువంటి మనిషిని లేవనెత్తటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పడిపోయినటువంటి మనల్ని, ఏదో ఒక విషయంలో పడిపోయినటువంటి మనల్ని దేవుడు వెతుక్కుంటూ, నువ్వు లేవలేవు గనుక, నువ్వు పడిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి నువ్వు లేవలేవు, నీ అంతటికి నువ్వు లేవలేవు గనక నిన్ను ఎత్తుక్కుంటూ వేసే ఈ లోకానికి వచ్చి పడిపోయినటువంటి నీ దేన స్థితిని చూసి ఆయన నిన్ను లేవనెత్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని చేతుల్లోకి నీ చేతులను పెడతావో, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్తావో, ఆయన పడిపోయినటువంటి నీ పరిస్థితిని పైకి లేపుతాడు. ఇక్కడ ఆ జ్వరంతో పడి ఉన్నటువంటి ఆ కుటుంబంలోకి ప్రభు ప్రవేశించాడు. ఆంద్రేయ, సీమోన్ యొక్క అత్త జ్వరంతో పడిపోయింది అనుకున్నాగా, ఆ ఇంట్లోకి ప్రభుని ఆహ్వానించారు. ఎప్పుడైతే ప్రభు వచ్చాడో ప్రభుకి తెలీదా? అక్కడ ఉంటుంది, వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనకి చెప్పారు. వెంటనే. చక్కటి మాట ఇది, మీరు చాలా గమనించాలి. దేవుని యొక్క ప్రతి ఒక్క మాట చాలా ఇంపార్టెంట్. చాలా పాఠాల సత్యాలు మనం నేర్చుకోవచ్చు ఇందులో. వెంటనే అన్న మాటను మీరు గమనించినట్లయితే, వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే దేవుడు యేసయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగానే వాళ్ళిద్దరంట వెంటనే వాళ్ళత్త గురించి, అయా జ్వరంతో పడిపోయిందయా అని చెప్పారంట. యేసయ్యకి తెలీదా అక్కడ ఏమవుతుందో, వాళ్ళ కుటుంబంలో ఏముంటుందో తెలీదా? సర్వజ్ఞాని, సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, లోకనాథుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గానాలతో, ప్రతిగానాలతో కొనియాడబడుతున్నటువంటి యేసయ్యకి తెలీదా? భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినటువంటి దేవునికి లోపల ఏముందో తెలియదంటే ఖచ్చితంగా తెలుసు ఆయనకి. అయినా కానీ వాళ్ళు చెప్పారు, యేసయ్యకి చెప్పారు వెంటనే ఆ మాట. మీకు వచ్చినటువంటి కొన్ని సమస్యలు, రోగాలు కానీ, వ్యాధులు కానీ, మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితుల్ని మొదట ఎక్కడ తీసుకురావాలి తెలుసా? దేవునికి తీసుకురావాలి. అక్కడక్కడ తిప్పామండి, 10 హాస్పిటల్కి వెళ్ళాం, 10 ప్రయత్నాలు చేసాం,
మనుషుల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఎక్కడ పని అవ్వలేదు. ఇక చివరికి ప్రయత్నిద్దామని నీ దగ్గరికి తీసుకొచ్చామని దేవుని ఆఖరిలో నిలబెట్టే వాడిగా ఉండకూడదు. ఆఖరి స్థానాన్ని, చివరి ఛాన్స్, ఒక్కసారి వెళ్దాం అన్నట్టుగా దేవునికి ఆఖరి ఛాన్స్ ఇవ్వకూడదు. మొట్టమొదటి వెంటనే ప్రభు దగ్గరికి రావాలా. వీళ్ళు ఏం చేశారు తెలుసా? వెంటనే చెప్పారంట, ప్రభువా ఇది పరిస్థితి. వెంటనే ప్రభువుతో చెప్పారు. నువ్వెవరికి చెప్పాలా? ప్రభువుకి చెప్పాలా. మనుషుల్ని ఆదరించే వాళ్ళు కాదు. నీకు వచ్చినటువంటి సమస్యలు, నీకు వచ్చినటువంటి ఇబ్బందుల్ని చూసి నేను ఒకవేళ అవమానపరుస్తారు. ఈరోజు బాగానే ఉంటారు, నువ్వు చెప్తావు, వింటారు, అవునా అంటారు. ఏదో ఒకటి గొడవ వచ్చిందనుకో, చిన్న గొడవ వస్తే దాన్నే ఎత్తిపట్టి నేనేం చేస్తారు తెలుసా? అవమానపరుస్తారు నేను. ఒకప్పుడు నీ జీవితం ఏంటో తెలుసా, ఒకప్పుడు నీ బతికేంటో తెలుసా అన్నట్టుగా నేను నిందించేవారుగా ఉంటారేమో, నేను ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారేమో. కానీ ప్రభువు చెప్తే ఆయన ఇబ్బంది పడే దేవుడు కాదు. లోకము నిన్ను ఇబ్బంది పెట్టిద్దేమో కానీ ప్రభు నిన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు, తోలనాడేవాడు కాదు. ఎంతోమందిని స్వస్థపరిచినటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో పక్కనున్నటువంటి వాళ్ళ శిష్యులు సైతం వాళ్ళని గద్దించారు. ఒక గుడ్డివాణ్ణి భర్తమైన ఏం చేశారు? ఎందుకు అరుస్తాం అన్నట్టుగా ఇబ్బంది పరిచారు. ఎందుకు అలాగా అరుస్తున్నాం, వెళ్ళు అవతలకి, ఆయనకి ఏం పని లేదు అన్నట్టుగా లోకం ఇబ్బంది పెట్టొచ్చాం, కానీ దేవుడు మాత్రం ఇబ్బంది పెట్టి పడే దేవుడు కాదు. ఒక కనాను స్త్రీ తన కుమార్తెకి దెయ్యం పట్టినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి పదే సార్లు అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ప్రభుని అడుగుండి వచ్చామా, ఏంటయ్యా ఈవిడ గోల, ఈవిడేంటో చూడు, ఎల్లమ్మ అవతాలకి అన్నట్టుగా వాళ్ళు గద్దించి ఇబ్బంది పెట్టారేమో, కానీ నా యేసయ్య మాటకి కనాను స్త్రీని ఇబ్బంది పెట్టలా. ఒక్కోసారి ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నీ విశ్వాస లోతుని ఆయన టెస్ట్ చేస్తాడు. నీ విశ్వాసం లోతు ఎంత ఉందో, లోతు చూడండి. యేసు ప్రభు ఒకసారి చేపలు పడుతున్నటువంటి పేతురు దగ్గరికి వెళ్ళాడు, శిష్యుల దగ్గరికి. రాత్రంతా కష్టపడ్డారు గలలీ సముద్రంలో. చేపలు పడ్డాయా? పడలా. యేసు ప్రభు వెళ్ళాడు, మీ దోణిని లోతుకు నడిపించండి అన్నాడు. లోతుకి నడిపించండి అంటే ఇక్కడ పేతురు అన్నాడయ్యా, రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదయ్యా, ఇంకెందుకు ఇబ్బంది అన్నట్టు మాట్లాడినప్పుడు కూడా ప్రభువు చెప్పినటువంటి మాటకు వాళ్ళు విలువ చేంజ్ చేశారు తెలుసా? లోతుకి. ఎప్పుడైతే ఆ దోణిని లోతుకి తీసుకెళ్లారో విస్తారమైనటువంటి చేపలు పడ్డాయంట. దేవుని స్తోత్రం కలుగునుగా. లోతుకి ఎందుకు వెళ్ళమన్నాడంటే, ఎందుకు ఆ మాటను అక్కడ పలికాడంటే, నీ విశ్వాసపు పరిమాణము, నీ లోతు ఎంత ఉందో చూడు. ఎంత లోతుకి వెళితే అన్ని ఆశీర్వాదాలు ప్రభువు నుంచి నువ్వు పొందుకుంటావు. మీరు చూడండి, ఒక మోటార్ వేశారనుకోండి, పైన ఇన్ని అడుగులను పడతాయి. ఆ పైన వచ్చేటువంటి నీళ్ళు ఎలా ఉంటాయి? తాగటానికి బాగుంటాయా? మురికి నీళ్ళు వస్తాయి. పైన ఉన్నటువంటి నీళ్ళు ఎప్పుడు మురుగ్గానే ఉంటాయి, కానీ కొంచెం లోతుకి వెళ్ళే కొద్దిగా ఏమవుతుంది తెలుసా? మంచి నీళ్ళు బయటపడతా ఉంటాయి. ఇంకా లోతుకి వెళ్తే కొబ్బరి లాంటి నీళ్ళు, కొబ్బరి బొండంలో ఉన్నటువంటి నీళ్ళలాగా వస్తాయి, మంచి టేస్ట్ ఉంటాయి. అంటే ఎంత లోతుగా నువ్వు దాన్ని దించుతావో, ఆ మోటార్ని దించుతావో, దాన్ని త్రవ్వుతారో, అంత మంచి నీళ్ళు బయటకు వస్తూ ఉంటాయి. నీ విశ్వాసం కూడా అలా ఉండాలి. నీ విశ్వాసములో నువ్వు లోతైనటువంటి అనుభవంలో ఉంటే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను పొందగలుగుతావు. అందుకనే ప్రభువు విశ్వాసపు పరిమాణాన్ని చూస్తాడు. కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒకసారి ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నావో లేదో కూడా పరీక్షించుకోవాలి. ఈ రోజున పైన ఉన్నటువంటి అనుభవాల్లో ఉన్నప్పుడు అదొక రోజున ప్రభువు నుంచి నువ్వు ఆశించింది దొరకనప్పుడు ఏం చేస్తావు తెలుసా? నిరుత్సాహపడిపోతావు. ప్రభుని విడిచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి లోతైనటువంటి అనుభవంలో ఉంటే నువ్వు జరగవు. ఖచ్చితంగా దేవుని నుంచి ఒక కార్యాన్ని పొందగలుగుతావు. నీకు ఏది కావాలన్నా సరే మొదటిగా ఎవరికి చెప్పాలంటే ప్రభువుకు చెప్పాలి. ఇక్కడ ఏం చేశారో తెలుసా? ప్రభువుకు చెప్పారంట. వెంటనే ప్రభువుకు చెప్పారు. వెంటనే బిడ్డలో ఎవరైనా చిన్న బిడ్డలో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి అవసరం చెప్పారనుకో, మీరేం చెప్పాలి తెలుసా? ముందు ప్రార్థన చేసుకెళ్ళి దేవుడికి చెప్పు. మా బిడ్డలకు అదే నేర్పుతున్నాం మేము. కుటుంబ ఆరాధన ప్రతిరోజు జరుగుతూ ఉన్నప్పుడు అదే చెప్తూ ఉంటాం. ముందు ప్రభువుని అడుగు,
నీకు ఏదైతే అవసరమో ప్రభువుని అడగటం నేర్చుకోవాలా, తర్వాత మిగతాది. మొట్టమొదటి స్థానాన్ని ప్రభువుకి ఇవ్వాలా, యేసయ్యకి ఇవ్వాలా. ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా బాధ ఇది, నా ఇబ్బంది ఇది. ఒకవేళ నీ చుట్టూన్నటువంటి వాళ్ళు నిన్ను అవమానపరిచే విధంగా నిన్ను ఇబ్బంది పరుస్తూ ఉన్నారేమో, అవమానకరమైనటువంటి మాటలు నిందిస్తూ ఉన్నారేమో నిన్ను, నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టో, నీకున్నటువంటి పరిస్థితిని బట్టో, నీకున్నటువంటి లోటుని బట్టో వాళ్ళందరూ ఏలి బట్టి నీ విధి అని చెప్పేసి గుచ్చి అడుగుతా నిన్ను ఇబ్బంది పెడతా ఉన్నారేమో. కానీ ప్రభువు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆయన ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా నువ్వెన్నిసార్లు అడిగినప్పుడు కూడా నీ ఇబ్బందిని ఆయన తీర్చే దేవుడు. చెప్పు, నీ కుటుంబం లోటేంటో చెప్పు. నీ జీవితంలో నువ్వు ఏదైతే ఇబ్బంది పడుతున్నావో, ఏదైతే నీ జీవితాన్ని నిరుత్సాహంలో నెట్టేస్తూ ఉందో, కృంగుదలకి తీసుకెళ్తా ఉందో, నువ్వేదైతే ఆశిస్తున్నావో, మనశ్శాంతి లేక శాంతిని పోగొట్టుకుంటూ సమాధానం ఆదరణ లేనటువంటి కరువు అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. దా ప్రభు దగ్గరికి రా, ప్రభుని అడుగు. మొట్టమొదటిగా నువ్వెవ్వరికి చెప్పొద్దు, ప్రభువుకి చెప్పు. నువ్వు ముందు ఇది నేర్చుకోవాలి. ప్రభువుకి చెప్పయా, నా దేని పరిస్థితి ఇదయ్యా, నా అవసరత ఇదయ్యా, నా ఇబ్బంది ఇదయ్యా ప్రభువా అని ప్రభుకి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాలి. వాళ్ళు వెంటనే ప్రభువుకి చెప్పారంట. అప్పటి వరకు ఇంట్లో చక్కగా ఉత్సాహంగా తిరుగుతున్నటువంటి అత్తగారు చూడండి, కొన్ని కుటుంబాల్లో స్త్రీలు కలివిడిగా తిరుగుతూ ఉంటారు. చక్కగా వాళ్ళు ఉంటే ఎంత సందడిగా ఉంటుందో, వాళ్ళు లేకపోతే కనుక సందడి ఉండదు కదా. స్త్రీలు అంత కలివిడిగా చక్కగా కుటుంబాన్ని చక్కగా నవ్వించుకుంటా వాళ్ళు ఉంటే చాలా ఇదిగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. కొన్ని కుటుంబాలు చూడండి, భర్త ఒక రూమ్లో ఉంటాడు, భార్య ఒక రూమ్లో ఉంటుంది, ఉండటానికి పెద్ద ఇల్లు ఉంటుంది, ఇల్లు మాటికి చాలా విశాలంగా ఉంటుంది. చెరువు ఒక రూమ్లో ఉంటారు, పిల్లలు ఒక రూమ్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అంత పెద్ద ఇంట్లో కూడా నిశ్శబ్దమైనటువంటి వాతావరణం సంతరించుకొని ఉంటుంది, సడి చప్పుడు ఉండదు. కొంతమంది స్త్రీలు చక్కగా కలివిడిగా ఉత్సాహంగా ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇక్కడ అప్పుడు వరకు కూడా సీమోను యొక్క అత్త అలాగే ఉందేమో. జ్వరం పడకముందు, జ్వరం తన జీవితంలోకి రాకముందు, పడిపోవటానికి ముందు ఆవిడ చక్కగా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉందేమో. ప్రభువునికి ఇప్పుడు చెబుతూ ఉన్నారు, అయ్యా పోయినటువంటి మళ్ళీ అసంతోషాన్ని, పోయినటువంటి ఆ యొక్క తమ జీవితంలో, ఆవిడ జీవితంలో ఏదైతే ఆ కలివిడి, ఏదైతే సమాధానాన్ని పోగొట్టుకుందో, ఆ వెలుగుని ఏదైతే పోగొట్టుకుందో, ఇంటికి ఇల్లాలే వెలుగు కాబట్టి ఆ వెలుగుని పోగొట్టుకుని తిరిగి ప్రభువా ఆ స్థానానికి తీసుకురాయా, ఆ స్థానానికి తీసుకురాని ప్రభువుని వాళ్ళు అడిగారు, చెప్పారు, ప్రభువుకు చెప్పారు. ఎప్పుడైతే నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేస్తావో, ఆ తదుపరి ప్రభువు చేయాల్సిన పని తను మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు చెప్పేశారు, వాళ్ళు చెప్పాల్సిన పని వాళ్ళు చేసేసారు. ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఆయన చేయటం మొదలుపెట్టాడు యేసయ్య. ఏం చేశాడు తెలుసా? ఆమె దగ్గరికి పోయి అని ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వచ్చాడు? అప్పటి జ్వరంతో పడి ఉన్నటువంటి ఆమె దగ్గరకు పోయి, ఒక మాట ఇక్కడ చెప్తున్నాను, మన దగ్గరికి యేసయ్య ఎంత సమీపంగా రావాలో అంత సమీపంగా మన దగ్గరికి ఆయన వచ్చాడు. నువ్వు దేవుని దగ్గరికి రావటం కాదు, దేవుడే మనల్ని వెతుక్కుంటూ ఆయన మనకు అతి సమీపంగా దగ్గరగా వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనకి దగ్గరగా వచ్చాడు. ఆ దగ్గరికి వచ్చినటువంటి దేవుడు ఆవిని పట్టి ఏం చేశాడంట? లేవనెత్తెను అని ఉంది. ఆమెను పట్టి లేవనెత్తినప్పుడు జ్వరం వదిలిపోయిందంట. జ్వరం వదిలిపోయినాక లేవనెత్తాడా? లేదంటే లేవనెత్తిన తర్వాత జ్వరం పోయిందా? చెప్పండి. లేవనెత్తిన తర్వాత జ్వరం పోయింది. పడిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభు ముందు ఏం చేస్తాడో తెలుసా? ఏది ప్రాముఖ్యం అంటే ముందు నువ్వు లేవాలా, ముందు నువ్వు లేస్తే మిగతా అన్ని సెట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఆయనకి తెలుసు మిగతా అన్ని సెట్ అవ్వాలంటే, మిగతా అన్ని కూడా కార్యాలు జరగాలంటే మొట్టమొదటిగా ఎక్కడైతే పడిపోయాడో ఆ పడిపోయినటువంటి పతనా స్థాయిలో ఉన్నటువంటి మనిషిని పట్టుకొని పైకి
లేవనెత్తాలా, అది ప్రాముఖ్యం. అందుకని ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆమెని పట్టి పైకి లేవనెత్తినప్పుడు జ్వరము ఆమెను విడిచిపెట్టింది. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే నువ్వు ఏ పరిస్థితుల్లో పడిపోయావో, ఏ పాపంలో పడిపోయావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు పడిపోయావో, ఆ పడిపోయినటువంటి పరిస్థితుల నుంచి దేవునికి నీ చేయిని అప్పగించినట్లయితే, ప్రభువా నా దీన పరిస్థితి ఇదయ్యా, నన్ను లేవనెత్తు ప్రభువా అని గనక ప్రభువుని అడిగినట్లయితే ఇక్కడ చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. తెలుసా? కీర్తనకారుడు చెప్తున్నాడు, 145 కీర్తన, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 145 కీర్తన 14 వచ్చినాను, చదవండి. 145 కీర్తన 14 వచ్చినాం. చక్కటి వాగ్దానాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు అక్కడ. 145 కీర్తన 14 వచ్చినాం. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు. యెహోవా పడిపోయినటువంటి వారందరిని ఉద్ధరించువాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పడిపోయినటువంటి వారిని అందరిని కూడా ఏం చేస్తాడు? ఉద్ధరిస్తాడంట. ఉద్ధరించడం అంటే ఏంటి తెలుసా? ఏం ఉద్ధరించారో నువ్వు అంటారు కదా. ఎరా ప్రాంతానికి, ఆ దేశానికి వెళ్ళావు, ఆ రాష్ట్రంలో ఉన్నావు, ఏం ఉద్ధరించారో నువ్వు అంటారు. ఉద్ధరించడం అంటే ఏంటి తెలుసా? ఉన్నత స్థానంలో ఉండటం, లేవనెత్తబడటం, లేపబడటం, అది ఉద్ధరించడం అంటే. దేవుడు పడిపోయినటువంటి వారందరూ కూడా ఆయన ఉద్ధరించే దేవుడు. అంటే లేవనెత్తి ఉన్నత స్థానంలో తనతో పాటు నిలబెట్టి తన మహిమార్థమైన ఆయన వాడుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన ఒకవేళ పడిపోయినటువంటి పరిస్థితులు ఉంటే లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే. పడిపోయినటువంటి జ్వరంతో పడిపోయినటువంటి ఆమెను పట్టుకున్నాడు, లేవనెత్తాడు, జ్వరం వదిలిపోయింది. ఆ తదుపరి వాళ్ళందరికీ కూడా ఏం చేసిందంట? ఆవిడ పరిచర్య చేసిందంట. లేవనెత్తినటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను లేవనెత్తినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవుని పరిచర్యలో నువ్వు పాలు పొందుకోవాలా. దేవుని పరిచర్యలో నువ్వు ఉత్సాహంగా పాలుకోవాలి. ఆవిడేం చేసింది తెలుసా? ఆవిడ జ్వరం వదిలిపోగానే శక్తి ఎలా వచ్చింది? జ్వరం పోయిన తర్వాత చాలామంది నీరసంగా ఉంటుంది, కానీ దేవుడు ఇచ్చేటువంటి శక్తి, ఆయన శక్తి ద్వారా ఆమెను ఎప్పుడైతే అభిషేకించాడో ఆవిడ లేవనెత్తి, అయ్యా ఎంతమంది వచ్చారు, ప్రభుకి ఏమి ఇష్టం, ఆయన ఏం తింటాడు, ఆయనకి ఏమి ఇష్టం, ఆయనతో పాటుకి ఎంతమంది ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారమ్మా, ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి, వాళ్ళందరూ కూడా నేను వండి పెడతా, పరిచర్య చేస్తా వాళ్ళందరికి కూడా అని చెప్పేసి దేవుని పరిచర్యలో పాలు పొందుకునే స్త్రీగా ఆవిడ కనపడతా ఉంది. ప్రియులారా, ముగిచ్చేస్తా ఉన్నాను. పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పు. దేవుణ్ణి నీ ఇంటిలోకి ఆహ్వానించాలి. మొదటిగా సమాజ మందిరం నుండి బయటికి రాగానే ఆంద్రేయ, సీమోను వెంటనే వాళ్ళ ఇంటిలోకి ప్రభుని ఆహ్వానించినట్లుగా వాళ్ళ మనవని అంగీకరించి ప్రభు వాళ్ళ గృహములోకి అడిగిపెట్టినప్పుడు వాళ్ళు వెంటనే జ్వరముతో పడి ఉన్నటువంటి ఆమెని స్థితిని ప్రభుకు చెప్పారంట. ఆ చెప్పిన వెంటనే ప్రభు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టి లేవనెత్తి ఆ జ్వరాన్ని తీసినట్టుగానే నువ్వు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే మొట్టమొదటిగా ప్రభుని జీవితాల్లోకి, నీకున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, ఒడిదుడుకులు, కృంగుదల ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో ప్రభువు నుంచి, వాటి నుండి నువ్వు పొందుకోవాలంటే నువ్వు మొట్టమొదటిగా ప్రభువుని నీ ఇంటిలోకి ఆహ్వానించాలా. ఆ తదుపరి నీ పరిస్థితిని మొదటిగా ఎవరికి చెప్పాలా? ప్రభువుకు చెప్పాలా. ప్రభువుకు చెప్పినప్పుడు నీ పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని విన్నటువంటి దేవుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన నీ దగ్గరగా వస్తాడు. ఇప్పుడు ఆయన నీ దగ్గరగా ఉన్నాడు. ట్రాక్ పెట్టాము. ఆయన నీ దగ్గరగా ఉన్నాడు. నా దేవుడు వచ్చినటువంటి సమీపంగా దగ్గరగా వచ్చినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. ఇంకెవ్వరూ లేరు నీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకెవ్వరూ లేరు నీకు సమీపంగా ఉన్నటువంటి వాళ్ళు. అందుకనే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడికి ఒక పేరుంది, ఇమ్మానుయేలైనటువంటి దేవుడు. ఇమ్మానుయేలైనటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాము. దానికి అర్థము ఆయన మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మన దగ్గరికి వచ్చాడు. కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పటి వరకు నీకున్నటువంటి సమస్య,
నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బంది, ప్రతి ఒక్క అవమానం, ప్రతి ఒక్క నింద వారికి వీరు చెప్పి కన్నీళ్ళు విడుస్తూ ఉన్నావేమో. నీ హృదయంలోనూ దాచుకొని గలిబిడితో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నామో. ప్రభువుకి చెప్పు, ప్రభువుకి చెప్దాం. మొట్టమొదటిగా చెప్పు, దేవునికి చెప్పు. దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవునికి చెప్పు. ఒకవేళ పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే, భక్తిహీనతలో పడిపోయావా, గర్వంతో అహంకారంతో పడిపోయావా, మూర్ఖ బుద్ధితో, మూర్ఖ మనసుతో, మూర్ఖ ప్రవర్తనతో పడిపోయావా, దేవుని మాట విననొల్లక అవిధేయతతో పడిపోయావా, పరీక్షించుకో. ఇప్పుడు దేవునికి చెప్పు నువ్వు, అయ్యా ఇక్కడ పడిపోయానయ్యా, ఈ పరిస్థితుల్లో నేను పడిపోయానయ్యా, ఇదిగో నా చేతి నీకు అప్పు చెప్తున్నాను. పడిపోయినటువంటి వారిని ఉద్ధరించే దేవుడువు, కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తే దేవుడు అని వాగ్దానం చేసావుగా ప్రభువా. నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నన్ను లేవనెత్త ప్రభు అని నువ్వు చెప్తే చెప్పు. నువ్వు చెప్పగలిగితే నీ స్థితి ఏంటో చెప్పు ప్రభువుకి, నీ పరిస్థితి ఏంటో చెప్పు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ దగ్గర నిలబడి ఉన్నాడు. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఆయన వినటానికి, నీ ఇంటిలోకి రావటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. రమ్మని పిలువు, ప్రభుని రమ్మని పిలువు. ప్రభువా నా ఇంటికి రాయా, నాతో ఉండు ప్రభువా, నా స్థితిని మార్చు ప్రభువా, నా పరిస్థితిని మెరుగుపరచు ప్రభువా, నా ఇబ్బందిని తీసేయి ప్రభువా, నా నిందని తీసేయి ప్రభువా. భరించలేకపోతున్నాను తండ్రి, లేవలెత్తవా ప్రభువా, లేవలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కావటం లేదు ప్రభువా, నన్ను లేవనెత్తయ్యా అని నీ రెండు చేతులు ప్రభువుకి అప్పచెప్పినట్లయితే, మోకరించినటువంటి వాళ్ళు మోకరించండి, మోకరించలేనటువంటి వాళ్ళు ఒక్క క్షణం నిలబడగలిగితే చిన్న ప్రార్థన చేస్తా. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించలేనటువంటి వాళ్ళు నిలబడండి, లేచి నిలబడండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను దర్శించబోతా ఉన్నాడు, నిన్ను తాకపోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర నిలబడి, నీ హృదయం అనే ద్వారం వద్ద, తలుపు వద్ద నిలబడి ఉన్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయనకి చెప్పు, నీ పరిస్థితి ఏంటో చెప్పు. ఆయన స్థితిగతులను మార్చగల దేవుడు, నీ పట్ల గొప్ప కార్యం చేయటానికి, గొప్ప మేలును చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి అసాధారణమైనదంటూ ఏమీ లేదు. సమస్తమును సాధ్యపరిచే దేవుడు, లేనివు ఉన్నట్టుగా, ఉన్నవు లేనట్టుగా పిలిచే దేవుడు ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు, శూన్యములు భూమిని వేలాడదీసినటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు, సకల ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు, సకల ఘనతకు కారణభూతుడు ఆయన. నీ లేమిలో నీకేదైతే లేముందో ప్రభుకు చెప్పినట్లయితే దానిలో నుంచి ఆయన లేపి నిన్ను గొప్పగా చేసి ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు నిలపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పిలువు దేవుణ్ణి, ఆహ్వానించు దేవుణ్ణి. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుని అలా చెప్పు, ప్రభుకి చెప్పు, ప్రభుకి చెప్పు. ఆయన ప్రేమగల దేవుడు. చిన్న పాట ఎత్తాము, పల్లవి. చెప్పండి, ప్రతి ఒక్కరు చెప్పు, మౌనంగా ఉండదు, ప్రార్థించేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. మీ పెదవుల నుంచి నోటిని తెరవండి, ప్రార్థించేయండి. ప్రభువా నా అక్కర తీర్చేయా, నా సమస్యను తీర్చేయా, నా స్థితిని మార్చు ప్రభువా. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదు. దేవునికి చెప్పాలా, దేవుని అడగాలి. అందుకే కదా దేవుని సన్నిధిలోకి వచ్చాం. నువ్వు కార్యము పొందాలంటే నువ్వు నోరు తెరిచి అడుగు, ప్రభుని అడుగు. ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా, నీ ప్రేమ మధురము. ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా, నీ ప్రేమ మరువము. హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా.
చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయిన అడుగడుగునా నీ నమ్మకత్వమును కనబరచినావుగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసిన అవును ప్రభా. నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా. చంటి పాపను మోసినట్లు మోసినావయా. పోగొట్టుకున్నటువంటి వాటిని, ఏదైతే నీ జీవితంలో పోగొట్టుకున్నావో వాటిని తిరిగి రెండింతలుగా దేవుడు ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. పోగొట్టుకున్నటువంటి వాటిని అన్నిటిని కూడా, ఏమైతే పోగొట్టుకున్నావో దేవుడు నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మీ స్వరాలు ఎత్తి మీ నోటిని తెరిచి ప్రభుని అడుగుదాం. ప్రభువుకి చెప్పండి. ఆ రోజున సీమోను ఆంద్రేయత్త జ్వరంతో పడి ఉంటే ప్రభువుకి చెప్పారంట. ప్రభువుని తమ ఇంటిలోకి ఆహ్వానించి ప్రభువుకి చెప్పారంట, అయ్యా ఇది పరిస్థితి. ఎప్పుడైతే ప్రభుకి మొదటి స్థానం ఇచ్చి ప్రభుకు చెప్పారో, ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టి లేవనెత్తి ఆ పడి ఉన్నటువంటి తన స్థితిని ప్రభు లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్వస్థతనిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. తన శక్తిని తన ప్రభావముతో నింపి, తన అభిషేకముతో నింపి ఆవిడ జీవితకాలము ప్రభు పరిచర్యలో కొనసాగినట్లుగా మనం చూడవచ్చు. ప్రభుని అడుగు. పడిపోయినటువంటి నీ పరిస్థితిని ఆయన తిరిగి లేపి ఉన్నత స్థానంలో నిలబెట్టుకొని ఆయన వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన పరిచర్యలోనూ ఉపయోగపడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు పరిచర్యలో నువ్వు చాలామంది దేవునికి చిన్న ఏదో చేస్తా, నేను ఏదో చేసేస్తున్నాను, మీరు ఇచ్చేటువంటి కానుకలు కానీ మీరు ఇచ్చేటువంటి ఏదైతే ఇస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఎంత ఇచ్చినప్పటికీ, దేవునికి ఎంత చేసినప్పటికీ, నేను అది చేశాను ఇది చేశానని గొప్పగా చెప్పుకోవచ్చేమో. దీనత్వం ఉండాలి, నీలో దీనత్వం ఉండాలా. పరిసేడు చేసినటువంటి ప్రార్థనకి ప్రభు జవాబు ఇవ్వలేదు, కానీ ఒక సుంకరి చేసినటువంటి తగ్గింపు కలిగినటువంటి ప్రార్థనకి ప్రభు సమాధానం ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. అహంకారం అనేటువంటి మనసు నీలో ఉండకూడదు. తగ్గింపు స్వభావం, దీనత్వం కలిగినటువంటి స్వభావం. నువ్వెంత పరిచర్య చేసినప్పటికీ, ప్రభువుకు నువ్వెంత ఇచ్చినా, ఏది చేసినప్పటికీ కూడా ప్రభు మన పట్ల చేసినటువంటి తన త్యాగం ముందు అది చిన్నదే. ఆయన నా కొరకు తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. ఇంక నువ్వేమివ్వగలవు? నువ్వు ఇచ్చినటువంటి వాటిని బట్టి నేను ప్రభుకు అంత చేశాను ఇంత చేశానని అనుకుంటా ఉన్నావు. ఏది కూడా ప్రభు ముందు అది చిన్నదే, ఏది కూడా సాటి రాదు. అది ప్రియులారా, సాటి రా. ఎంతయ్య ప్రభ నా పట్ల నువ్వు చూపినటువంటి కరుణ, కృప, నీ త్యాగం ముందు నేను చేసేది ఎంత నువ్వు అనగలగాలి. నేను ఎంత చేయగలను ప్రభు, ఏమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభు. ఇది నీ ప్రార్థన. సుంకర ప్రార్థన చేయండి, తగ్గింపు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. మా మంచి దేవుడవు, మా మంచి కాపరవు ప్రభు. మమ్మల్ని కొన్న దేవుడు, మమ్మల్ని కన్న దేవుడు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు ప్రభు. ఇదిగో నాయన, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు ప్రభా, మోకరించినటువంటి బిడ్డలు, నిలబడినటువంటి బిడ్డలు ఎవరైతే ప్రభా నోరు తెరిచి ప్రభా నా పరిస్థితి ఇదని నీ ముందు పెడుతున్నారో, నీకు చెబుతూ ఉన్నారో ప్రభా, వారి ఇబ్బందిని ప్రభా ఆలకించి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రభు ఆ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. సహాయకర్తమైనటువంటి దేవా, నీ వైపు తిరిగి నీవే మా ఆధారము, నీవే మా ఆశ్రయము, మా కోట, మా కొండ అని సమస్తము నీవే మా కేడెము అని ఎవరైతే ప్రభా నిన్ను ఆశ్రయించి ప్రభు నీ బిడ్డలు నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారో, దీనత్వంతో దీనులుగా ప్రభువా, ఇదిగో నాయన ఆత్మను తెరిచి, వాళ్ళ హృదయాన్ని తెరిచి ప్రభా వారి చేతిని నీకు అప్పచెప్తూ, వాళ్ళ జీవితాలు నీకు అప్పచెప్తూ ఉన్నారో నాయన, ఉన్నతంగా తీర్చిదిద్దండి ప్రభా.
మీరు చెప్పినటువంటి వాగ్దం, పడిపోయినటువంటి వారిని మీరు ఉద్ధరిస్తానన్నారు. కృంగిపోయినటువంటి వారిని పైకి లెత్తే దేవుడు కాబట్టి అయా నీ బిడ్డను లేవనెత్తండి ప్రభువా, లేవనెత్తండి ప్రభువా. ఉన్నతమైనటువంటి స్థానములు వాళ్ళ బిడ్డలను ఉంచండి. గొప్ప ఆశీర్వాదాలతో నింపండి, గొప్ప మేలులతో నింపండి. ఆధ్యాత్మికంగా ప్రభా నిలబడేటువంటి పరిస్థితుల్లో దైత్యమని ప్రార్థిస్తున్నాను ప్రభా. విశ్వాస వీరులుగా, ప్రార్థనా పరులుగా ప్రభా ఎదుగునైనా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ప్రజ్వలించే ప్రభా, మండుతున్నటువంటి ప్రభా అగ్ని గుండముల వలె ప్రభా ప్రకాశమైనటువంటి దీపములుగా ప్రతి ఒక్కరిని ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ పరిచర్యలు, నీ కొరకు, నీ రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరు కూడా అలసిపోకోకుండా, సొమ్మసిల్లకోకుండా ప్రభా భక్తి శ్రద్ధలతో నాయన తమ జీవితాలని అప్పచెప్పుకొని ప్రభా నీ కొరకు బ్రతికి అనుభవాలని ప్రతి ఒక్క వ్యక్తిలో మీరే తీర్చిదిద్దమని. వృద్ధులు ఉన్నారు ప్రభువా, వారి శాశ్వత జీవితాన్ని ప్రభా నీ సన్నిధులు గడుపుతుండగా నీ శక్తిని, నీ బలాన్ని, నీ ఆయుష్ను, ఆరోగ్యంతో వాళ్ళని నింపమని ప్రార్థిస్తా ఉన్నాను. అయా ఎంతమంది ప్రార్థన అవసరతల కోసం ప్రభు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ బిడ్డల చదువుల కోసం, వాళ్ళ బిడ్డల ఉద్యోగాల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, వివాహాల కోసం ఎన్నో ప్రభా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల నిమిత్తమై అడుగుతూ ఉన్నారు. నాయన ప్రార్థన ఆలకించే దేవుడు, మా మనవలను ఆలకించి, ఆంధ్రేయ సీమోను మనవలను ఆలకించి వాళ్ళ గృహంలోకి అడుగుపెట్టిన విధంగా నీ బిడ్డల మనవలను ఆలకించి వాళ్ళ గృహంలోకి అడుగుపెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాళ్ళ ఇంటిలోకి వెళ్ళండి ప్రభువా, నీ మెండైనటువంటి కార్యములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఈ ప్రాంతాన్ని ప్రభ మీరు దర్శించి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కండ్రిక ప్రాంతంలో మందిరం చుట్టూ ఎవరైతే గృహాలు ఉన్నాయో వారి జీవితాన్ని ప్రభ మీరే కట్టండి. వాళ్ళ కుటుంబాలని ప్రభ తండ్రి ఎదుగునైనా మీరు బాగు చేసి నీ మెండైనటువంటి ఆశీర్వాదాలతో వాళ్ళని నింపమని. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందామా. పాట పాడుచుండగా విన్న వాక్యాన్ని నెమరు వేసుకోండి. మీ హృదయాలని దేవునికి కానుకలుగా, మీ జీవితాలని, ధనం మాత్రమే కాదు కానీ మీ జీవితాలని ప్రభు కానుక సమర్పించండి. సమర్పణ చేయుము ప్రభు, నీ దేహము, ధనము, సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము, ధనము, సమయమును. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలిచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలిచిన మందిరము. సజీవయాగముగా నీవిచ్చెదవా, సజీవయాగముగా నీవిచ్చెదవా, నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము, ధనము, సమయమును. హల్లెలూయా. ఎవరైనా సాక్ష్యం చెప్పేవారుంటే చెప్పండి. ముగింపు ప్రార్థన మరి సంఘ పెద్ద యాకోబు అంకుల్ గారు ప్రార్థిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడిపోయిన వారిని లేవనెత్తివాడు మన ప్రభు కనుక మరి నా కుటుంబంలో కూడా నా యొక్క మూడో కుమార్తె చాలా బలహీనతగాను, ఆమె ఏదో అయిపోతుందనే రీతిలో ఆమె ఎంతగానో వేదన పడినప్పుడు నేను ముందు మాత్రము దైవజనురాలకి నేను ఫోన్ చేస్తాను. ఎందుకంటే
దేవుడు వారికి ఇచ్చిన ధన్యతను బట్టి, వారికి ఇచ్చిన తలాంతులను బట్టి దేవుడు మన కొరకు వారిని నియమించుకున్నారు కనుక నమ్మటిని వాళ్ళతో సమస్తము సాధ్యమని ప్రభు చెప్పినట్టుగా మనం మరి నా కుమార్తె దమయంతి అమ్మాయి పేరు, ఆమె చాలా బలహీనరాలుగా ఉన్నప్పుడు నేను అమ్మగారికి చెప్పి ఆమెకి అమ్మ ఇట్లా ఉందంటే పలానా చోటకి అని పంపించింది. కానీ ముందు మీరు ప్రార్థన చేసి ఏదైనా కానీ చేయమని చెప్పుకోండి. ఎందుకంటే ప్రార్థనకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే దేవుడిని మనం ఏది అడిగినా ఆయన ఇచ్చే దేవుడు. ఆకాశ పక్షులకి ఆయన, జీవులకి, సర్వమాన జీవులకి ఆయన గుప్పిళ్ళిపి మనకి ఆహారం పెట్టగల దేవుడు, సమర్థుడు, ఆకాశమందున పరమందున ఆశన దేవుడు. కనుక నా కుమార్తెకి చాలా మట్టికి అమ్మగారు వచ్చి అయినా పిల్లలు విడిచిపెట్టుకొని కొద్దిగా పిల్లల కొరకు 1 గంట 2 గంటలు కేటాయించుకొని ప్రార్థన చేస్తూ వెళ్తున్నారు. ఎందుకంటే నేను నమ్మాను కనుకనే నా కుమార్తె చాలా మటుకు కోలుకుంది. బలహీనత నుంచి లేవనెత్తాడు, కొద్దిగా పని చేసుకుంటుంది. అంతకుముందు ఏమైపోతానో, నా ప్రాణం పోతానో అని కన్నీళ్ళు కార్చి నన్ను పట్టుకునే రోజులు ఉండే. అయినా కానీ నేను దేవుని కూడా గోచాడుతున్నాను. కానీ దైవజనులకు ఇచ్చిన ఆ దిక్త మనకి లేదు. ఎందుకంటే దైవజనులని ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే మన కొరకు వాళ్ళు దివారాత్రములు ధూపం వేసి ప్రార్థించే దైవజనులు అందరికీ కావాలి. ప్రతి సంఘంలో ఒక దైవజనుడు ధూపం వేసినప్పుడు ఆ సంఘంలో బిడ్డలందరూ క్షేమముగాను ఉంటారు. ఆ ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థనే దైవజనులు మన కొరకు చేస్తున్నారంటే నమ్మాలి, విశ్వసించాలి. ఆయన ఎండి బంగారం కోరలేదు, కానీ ఇందాక చెప్పారు పాస్టర్ గారు, మన హృదయాన్ని ఇస్తే ఆయన లేవనెత్తగల దేవుడు. మరి ఈ యొక్క సాక్ష్యమును దేవుడు జీవించిన గాక. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చెప్తున్నానమ్మా. ప్రార్థన. స్తుతికి పాత్రుడు తండ్రి, ఆరాధనకి కూడా యేసయ్య మీకు వందనాలు ప్రభువా. ఈ దాసుడునైనా విత్తబడిన వాక్యమునైనా అయ్యా మంచి నేలన పడులాగున చేయమని అడుగుతున్నాం దేవా. సాతానుడు ప్రభువా ఈ వాక్యమును వెతికెళ్ళకుండానైనా ప్రతి ఒక్కరునైనా ఫలించాలి ప్రభువా. ఎందుకంటే ప్రభువా నీవునైనా మరి మొదట ప్రభువా ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభువా, వారు నిన్ను గృహములో చేర్చుకున్నప్పుడు ప్రభువా ఆ బిడ్డలను లేవనెత్తగల దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు, సమస్తము సాధ్యమే దేవా. మరి బిడ్డలందరూ ప్రభువా నీ సన్నిధిలోనైనా అయ్యా మోకరించి ప్రార్థించిన బిడ్డలు ఉన్నారు ప్రభువా. అయ్యా నిలిచి ప్రభువా ఆకాశం వైపు చేతులెత్తిన బిడ్డలు ఉన్నారు ప్రభువా. ప్రతి ప్రార్థనను వింటుందని చెప్పిన దేవా, అయ్యా నీ మందిరములోనైనా మేమునైనా 1000 దినములు గడుపుడు కంటే ప్రభు నీ మందిరములో ఒక్క నిమిషం చాలని చెప్పిన దేవ. ఒక దినమునైనా మాకు ప్రభువా నీ సేవకుడు చేసిన ప్రార్థన బట్టినైనా మాకునైనా శక్తిని బలమును దయచేయం దేవా. మా యొక్క హృదయాలనైనా లోకం వైపు చూడకుండా ప్రభువా అయ్యా మా హృదయాలని నీకు ఇచ్చినడితే ప్రభువా మమ్మల్ని స్వస్థపరుచుదా దేవా. శోధనలో పడకూడనైనా మమ్మల్ని లేవనెత్తివాడు ప్రభువా. మా ప్రయాణములో మార్గములో ప్రభువా మాకు తోడు నీడగా ఉన్న గొప్ప దేవుడునైనా తండ్రి. బిడ్డల ప్రభువా ఈ యొక్క వారమంతినైనా వారు కష్టపడి ప్రభువా వారి యొక్క ప్రథమ ఫలనైనా నీ సన్నిధులకు ఇచ్చారు ప్రభువా. ప్రతి బిడ్డను ఆశీర్వదించే ప్రభువా. ఈ కానుకలు ప్రభువా అయ్యా నీ యొక్క మందిరముకునైనా వాడబడాలని ప్రభువా అయ్యా మోషేనైనా రాశాడు ప్రభువా. మరి దానిని ప్రభువా ప్రతి ఒక్కరునైనా ఆచరించేలాగున ప్రథమ ఫలమునైనా ప్రతి ఒక్కరిని సన్నిధికి తేవాలని అయ్యా మేము ప్రార్థిస్తున్నాం దేవా. ఎందుకంటే నైనా అయ్యా నీ దైవజనులు పోషించేవాడు కానీ ప్రభువా మేమిచ్చే కాదు కానీ ప్రభువా అయ్యా నీ మందిరంలోనైనా ఈ యొక్క ధననిధి ప్రతిదీ దానికినైనా వాడబడేలాగున సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. కూడి వచ్చిన బిడ్డల ప్రభువా బలహీనులు
అయ్యా తల్లులు ఉన్నారు ప్రభా, తండ్రులు ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరినైనా నీ దాసుడు చేసిన ప్రార్థననైనా వ్యర్థము కావద్దు ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా కన్నీరుతో ప్రభా, అయ్యా వాక్యమును వెదజల్లాడు ప్రభా. అయ్యా మేమునైనా నీ దాసుడు ప్రభా సంతోషముతోనైనా పనులు మోసుకుని లాగున సహాయము దయచేయం దేవా. ఎందుకంటే ప్రభా పనులు మేమే తండ్రి. ప్రతి బిడ్డ ప్రభువ నీ సన్నిధికి రావాలయ్యా. అయ్యా నీ సన్నిధులు మేము అయ్యా గోజాడాలి ప్రభువ. బలహీనులు బలపరచునైనా స్వరూపనమ్మాయికి ప్రభువ మంచి ఆరోగ్య బలమును దయచేయం దేవా. అయ్యా నీ బిడ్డలైనా నీ సేవకులైన ప్రతినిత్యమునైనా ధూపము వేస్తున్నా ప్రభా. ఆ బిడ్డకునైనా అయ్యా బలహీనతను తీసివేసి ప్రభా కొత్త రక్తమునైనా ప్రభావం చేయమని అడుగుతున్నాను దేవా. గుండె కార్యం లివర్ సమస్తమును నీ చేతి పనులే ప్రభువా. అయ్యా అలుపుడునైనా ఆ యోగ్యుని ప్రభా, నేను ప్రార్థించడానికి యోగ్యుని కాదు కానీ ప్రభా నీవు ఇచ్చిన ప్రార్థన కృపకేనైనా మా కొరకు కాదు కానీ ప్రభా అందరి కొరకు నువ్వు ప్రార్థించమని చెప్పావు దేవా. అలాంటి ప్రార్థన ప్రతి బిడ్డనైనా మోకరించుకొని చేసినైనా ఈ సంఘమునైనా విస్తరించబడేలాగున ప్రతి ఒక్కరినైనా కన్నీటి ప్రార్థన చేయమని అడుగుతున్న ప్రభా. నీ దాసుని కుటుంబము దీవించిన ప్రభా. నీ దాసురాలనైనా రాకపోకల ప్రభా నీ కాపుదలు ఉంచమని ప్రభా. అయ్యా ఈ యొక్క ఆదివారంనైనా ఎంతమంది ప్రభా దైవజనులు ప్రభా నీ వాక్యమును ప్రకటిస్తున్న ప్రభా ప్రతి ఒక్కరినైనా దైవజనులైనా శక్తిని బలమును ప్రభా అయ్యా నీ యొక్క ఆత్మ ప్రభువా నీ బిడ్డలపై ఉంచిన ప్రభువా. ఎందుకంటే వాక్యం ఒకటే, దేవుడు ఒక్కడే ప్రభువా. కనుక నేను వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యము దయచేయమని ప్రతి బిడ్డను ప్రభువా బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రభు ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, క్షమించిన ప్రకారం ప్రారంభించు. శోధన తగ్గ దుష్టును తప్పించు. లేనుగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నా తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్యున సహవాసము, శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ శబ్దయంత్రం ఎవరైతే దేవుని మాటలు విన్నారో వారందరి జీవితాల్లో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలయ్యా, వందనాలు. చిన్న పలహారం ఉంది, పలహారం కూడా తీసుకొని. మొన్న శుక్రవారం నాడు కోనేరు నిర్మల గారు వచ్చారు కదా, ఆవిడ ఇచ్చారనమాట పలహారం. ఆవిడ గురించి కూడా ప్రార్థన చేయండి. 70 సంవత్సరాలు అంట ఆవిడ. మన యాకోబు గారిలాగా చాలా ఉత్సాహంగా దేవుడు ఇచ్చినటువంటి శక్తి, చాలా ఉత్సాహంగా ఆవిడ దేవుని సువార్త ప్రకటించాలని చాలా ఆతృతతో ఉంటుంది. ఆవిడ వచ్చింది, సేవకురాలను అడిగింది, మీ సన్నిధికి వచ్చి నేను సాక్ష్యం చెప్తానమ్మని. రెండోసారి వచ్చింది, వస్తా ఈసారి పలహారం తీసుకొని వచ్చింది. కాబట్టి ఆవిడ గురించి కూడా ప్రార్థనలో పెట్టండి.